హలో అండి, శ్రోతలకు నమస్కారం. దేవుడు వర్సెస్ మానవుడు అనే నవల 6వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. రాత్రి 8 గంటల సమయం. ఎడిన్బర్గ్, స్కాట్లాండ్ రోస్లిన్ ఇన్స్టిట్యూట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ రిసెప్షన్లో ఉన్న ఆంగ్ల వనిత చిరునవ్వుతో వచ్చిపోయే వారిని రిసీవ్ చేసుకుంటోంది. స్నఫ్ కలర్ టైట్ మిడి మోకాళ్ళ వరకు ఉండి లోపల క్రీమ్ కలర్ షర్ట్, దాని మీద స్నఫ్ కలర్ కోట్ వేసుకుంది. ఆమె అచ్చమైన బిజినెస్ ఎగ్జిక్యూటివ్లా ఉంది. ఆ హాలు డెకరేషన్ సోఫిస్టికేటెడ్గా ఉంది. టైట్ కలర్ వాల్ టు వాల్ కార్పెట్, కుషన్ సోఫాస్, క్లోనింగ్ ప్రక్రియని వివరించే సీనరీస్. ఓ మూలన జన్యుశాస్త్ర పితామహుడు మెండల్ ఫోటో సజీవ చిత్రంలా గోచరిస్తోంది. అప్పుడు 2 వ్యక్తులు లోనికి ప్రవేశించారు. ఆలివ్ గ్రీన్ ఫుల్ సూట్లో ఉన్నారిద్దరు. చూడగానే నవ్వుతూ విష్ చేసింది రిసెప్షనిస్ట్. వారిద్దరూ కలిసి ఎండీ రూమ్లో అడుగు పెడుతుండగా ఫోన్ మోగింది. రిసెప్షనిస్టు రిసీవ్ చేసుకుంది. కాల్ ఫ్రమ్ ఇండియా. మిస్టర్ శశిభూషణ్ ఆంగ్ల యాసలో పిలిచింది. అతను తిరిగి చూశాడు. ఫోన్ కాల్ ఫర్ యూ ఫ్రమ్ ఇండియా చెప్పింది. అతని బ్రుకుటి ముడిపడింది. ఎవరు తనకి ఫోన్ చేస్తారు? తను ఎవరికి నెంబర్ కూడా ఇవ్వలేదే. వెతికి పట్టుకుని మరీ తనకి ఫోన్ చేసింది ఎవరు? ఆలోచిస్తూనే చకచకా నడుస్తూ రిసెప్షన్ దగ్గరికి వచ్చాడు. పక్కన ఉన్న రాబిన్ సోఫాలో కూర్చున్నాడు. హలో రిసీవర్ చెవికి ఆనించుకున్నాడు. అటు నుంచి వినిపించిన వాయిస్కి అతని మొహంలో చిన్న చిరునవ్వు. హలో మై బాయ్, హౌ ఆర్ యూ? హౌ ఈజ్ శివాని? పలకరింపుగా అన్నాడు. శివాని అన్న మాట విచిత్రంగా అనిపించింది రిసెప్షనిస్ట్కి. ఒక్క క్షణం తలెత్తి చూసి మళ్ళీ తన వర్క్లో మునిగిపోయింది. ఆ హాల్లో ఉన్న వాళ్ళని పరిశీలిస్తూ కూర్చున్న రాబిన్ యథాలాపంగా శశిభూషణ్ని చూశాడు. చూడగానే ఏదో అనుమానం వచ్చింది అతనికి. అంత ఏసీలోనూ అతని మొహాన్ని చిరుచెమట అనుకుంటోంది. క్రమంగా కళ్ళు పెద్దవయ్యాయి. కనుపాప వేగంగా చలిస్తోంది. పెదాలు వణుకుతున్నాయి. అటు నుంచి వచ్చేది వింటున్నాడా లేదా కూడా తెలియకుండా ఉంది పరిస్థితి. సంథింగ్ ఈజ్ రాంగ్. మనసు సంకేతాన్ని పంపిస్తోంది. వెంటనే లేచి నిలబడ్డాడు రాబిన్. కానీ ముందుకు అడుగు వేయడానికి సంకోచించాడు. అది పర్సనల్ కాల్ కావచ్చు. అందుకే ముందుకు వెళ్ళడానికి సాహసించలేదు. మధ్యలో తలెత్తి చూసిన రిసెప్షనిస్ట్ కూడా అతని పరిస్థితి చూసి అనుమానపడింది. అయితే రాబిన్లా తాత్సారం చేయకుండా వాట్ హ్యాపెండ్ మిస్టర్ శశిభూషణ్ ఆదుర్దాగా అంది. అతని చేతి నుంచి ఫోన్ జారి కింద పడింది. మస్తిష్కం మొద్దుబారిపోతుంది. ఏమీ తెలియడం లేదు. కళ్ళ ముందు చీకటి వలయాలు తిరుగుతున్నాయి. అంతపాటి మనిషి చూస్తుండగానే నిట్ట నిలువున కూలిపోయాడు. ఓ క్షణం అక్కడంతా అచేతనులయ్యారు. హలో 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 సార్ గట్టిగా అరిచాడు మనోహర్. శశిభూషణ్ నుంచి ఏ రిప్లై రాలేదు. కానీ బ్యాక్గ్రౌండ్లో మై గాడ్ అన్న శబ్దం, ఏదో కలకలం వినిపిస్తోంది. చటుక్కున ఏదో ఆలోచన తట్టింది. గబుక్కున్న రిసీవర్ పెట్టేసి శివాని వంక చూశాడు. అసలు ఈ ఫోన్ నెంబర్ సంపాదించడమే చాలా కష్టమైంది. ఇద్దరికీ ఎన్ని చోట్ల ప్రయత్నించినా తెలియలేదు. చివరికి ప్రొఫెసర్ రంగనాథన్ గారు తమకు తెలిసిన వ్యక్తులు ఇంగ్లాండ్లో ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి తెప్పించారు. నెంబర్ వచ్చాక ఫోన్ ఎక్కడి నుంచి చేయాలన్నది మళ్ళీ డిస్కషన్. తాము ఎక్కడి నుంచి ఫోన్ చేసినా తమ ఫోన్ నెంబర్ వాళ్ళ కాలర్ ఐడిలో ఫీడ్ అవుతుందని తెలుసు. అందుకే బయటకు వచ్చి ఎస్టీడీ బూత్ నుంచి చేశారు. చేసిన వెంటనే శశిభూషణ్ సార్ దొరకడం ఎంతో ఆనందంగా అనిపించింది. మనోహర్ మాట్లాడలేదు. ఈ విషయం చెప్పడం భయం అనిపించినా చెప్పక తప్పలేదు. లేకపోతే ఈ విషయం ఎక్కడి వరకు వెళుతుందో తెలియదు. ఈ విషయం చెబుతుంటే మధ్యలో ఎలా జరిగింది అన్న ఒక్క మాటే విన్నాడు అతను. అంతకు మించి ఇంకేమీ వినిపించలేదు. ఆ స్వరం కూడా నూతిలో నుంచి వచ్చినట్లుగా ఉంది. తనకప్పుడే ఏదో డౌట్ వచ్చింది. తీరా ఇప్పుడు తెలుస్తోంది ఆయన చాలా అప్సెట్ అయ్యారని. ఏమైందో తెలియదు. మళ్ళీ ఫోన్ చేసే ధైర్యం లేదు. ఓకే, తను ఫోన్ చేయడు, కానీ వాళ్ళే చేస్తే మై గాడ్ ఇంకేమన్నా ఉందా? అనవసరమైన ఊబిలో ఇరుక్కుపోవడం ఖాయం. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా 500 రూపాయల నోటు తీసి ఎస్టీడీ బూత్లో కూర్చున్న అమ్మాయికి ఇచ్చి చిల్లర కోసం కూడా చూడకుండా శివాని చేయి పట్టుకుని క్విక్ కారు పార్క్ చేసిన వైపు సాగిపోయాడు మనోహర్. కార్పెట్ మీద అచేతనంగా పడిపోయిన శశిభూషణ్ని చూసి అక్కడి స్టాఫ్ అంతా కంగారు పడ్డారు. రాబిన్ పరుగున అతని దగ్గరికి వచ్చాడు.
క్షణాల మీద అంబులెన్స్ బిల్డింగ్ ముందు ఆగింది. స్ట్రెచ్చర్ మీద అతన్ని తీసుకువెళ్ళి అంబులెన్స్లో పడుకోబెట్టారు. తాను కూడా ఎక్కబోతూ ఆఖరి నిమిషంలో కాలు వెనక్కి తీసుకున్నాడు రాబిన్. అతనిలో ఒకే ఒక్క ప్రశ్న ఉదయించింది. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారు? దాని సారాంశం ఏంటి? ఇది న్యాచురల్గా జరిగిన సంఘటన కాదు. ఆ ఫోన్ కాల్ మూలంగానే శశిభూషణ్ సడన్గా సిక్ అయ్యాడు. అంతే. వేగంగా వెనక్కి తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చిందని ఆతృతగా రిసెప్షనిస్ట్ని అడిగాడు. కాలర్ ఐడీలో చూసి ఫోన్ నెంబర్ చెప్పింది ఆమె. మ్యాటర్ ఏం రికార్డ్ అయిందో చూడండి క్విక్ చెప్పాడు రాబిన్. తెల్లమొహం వేసింది రిసెప్షనిస్ట్. సారీ మిస్టర్ రాబిన్, పర్సనల్ కాల్ అని రికార్డ్ చేయొద్దన్నారు మిస్టర్ శశిభూషణ్ చెప్పింది ఆమె. హతాశుడయ్యాడు అతను. అంతలో మెరుపులా తట్టింది ఆలోచన. వెంటనే కాల్ ఐడీలో వచ్చిన నెంబర్కి ఫోన్ చేశాడు. హలో, లేడీ వాయిస్ వినిపించింది. ఇంతకుముందు ఈ నెంబర్ నుంచి ఎవరు ఫోన్ చేశారు? ఇంగ్లీష్లో అభ్యర్థించాడు రాబిన్. నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులో చెప్పండి అంది. జ్యోతి మనోహర్, శివానీలు ఆ షాపింగ్ కాంప్లెక్స్ మెట్లు దిగుతున్నారు అప్పుడే. డామిట్ విసుగ్గా అనుకుని ఈసారి వచ్చిరాని తెలుగులో అడిగాడు రాబిన్. అప్పుడు అర్థమైంది ఆమెకి. ఎవరో ఇద్దరు చేశారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వెళుతున్న వాళ్ళ వంక చూస్తూ అంది ఆ అమ్మాయి. ప్లీజ్ వాళ్ళకు ఒకసారి ఫోన్ ఇస్తారా? ఆమెను అభ్యర్థిస్తున్నట్లుగా అడిగాడు రాబిన్. వాళ్ళు వెళ్ళిపోతున్నారుగా అంది. వెళ్ళిపోతున్నారా? ప్లీజ్, చాలా అర్జెంట్, పిలవండి కంగారుగా అన్నాడు రాబిన్. అప్పటికి కార్ డోర్ ఓపెన్ చేస్తున్నాడు మనోహర్. ఆ అమ్మాయి చెంగున బయటకు వచ్చింది. కార్ స్టార్ట్ చేసింది శివాని. ఆ అమ్మాయి చప్పట్లు కొట్టింది గట్టిగా. ఇంజిన్ స్టార్ట్ అయిన శబ్దంలో అవి కలిసిపోయాయి. అటు నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు రాబిన్. ఆ అమ్మాయి గబగబా మెట్లు దిగి కిందకి వచ్చింది. కార్ అప్పటికే వేగాన్ని పుంజుకుంది. అంటే నిస్సహాయంగా చూస్తూ నిలబడిన అమ్మాయికి అంతగా అలోక జ్ఞానం తెలియదు. కార్ నెంబర్ ఆమె నోట్ చేసుకోలేదు. తిరిగి వచ్చి ఆ విషయమే చెప్పింది ఆమె. ఉస్సుని నిట్టూర్చి వాళ్ళు ఎప్పుడైనా కనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయమని తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు రాబిన్. నిన్న జ్యోతి మనోహర్ దగ్గర నుంచి వచ్చేశాక మనసంతా వేదనకి గురైంది భవానీ శంకర్కి. వింత మనిషి గురించి కాదు, మాటల సందర్భంలో అజిత ప్రసక్తి రావడం మూలంగా గాయం మరింత రేగినట్లయింది. ఆమె వస్తుందని ఎదురు చూడటం కన్నా తన ఆమెను వెతికే ప్రయత్నం ఎందుకు చేయలేదు అనుకున్నదే తడవుగా ఈ విషయం తేల్చేయాలనుకున్నాడు. తన ఏకైక అనుమానం ఆమె ఫస్ట్ లవర్ మీదే. కాబట్టి ముందు అతని అడ్రస్ పట్టుకోవాలి. అంటే ముందు ఆమె ఉన్న కాలనీకి వెళ్ళాలి. సాయంత్రం 5 బయలుదేరి వెళ్ళాడు. వీధి చివర ఉన్న బడ్డీ కొట్టు దగ్గర ఎప్పుడూ అజిత్ని కామెంట్ చేసే స్టూడెంట్ ఒక అతను కూర్చొని రోడ్డు వంక ఆకలిగా ఆడ శరీరం కోసం వెతుకుతున్నాడు. వెళ్ళి పక్కనే కూర్చున్నాడు భవానీ శంకర్. తల తిప్పి చూశాడు అతను. కొంచెం గుర్తుపట్టినట్లున్నాడు. మీరు ఒకసారి అజిత్ గురించి అడిగారు కదా అన్నాడు. ఓర్ని జ్ఞాపక శక్తి మండ తనలో తను తిట్టుకుంటూ అన్నాడు భవానీ శంకర్. ఈసారి ఎవరితో వెళ్ళిపోయిందో చాలా రోజులైంది, ఇంకా రాలేదు వెగిలిగా నవ్వుతూ అన్నాడు. మొహం మీద గుద్దాలన్న ఆలోచనని అణిచిపెట్టి అతన్ని మాటల్లోకి దింపాడు. అజిత మొదటిసారి ఎవరితో వెళ్ళిపోయిందో అతన్ని ఆఫీస్ అడ్రస్ తెలుసుకున్నాడు. ఆ తర్వాత క్షణం కూడా అక్కడ నిల్చోలేదు. వెంటనే ఆఫీస్కి వెళ్ళి అతని ఇంటి అడ్రస్ తెలుసుకున్నాడు. కంచరపాలెంలో ఉంది అతని ఇల్లు. ఆరాటాన్ని ఆపుకోలేక వెంటనే వెళ్ళాడు. త్వరగానే దొరికింది ఇల్లు. తలుపు తట్టాడు. తలుపులు తెరుచుకున్నాయి. ఎవరో 50 ఏళ్ళ ఆవిడ తలుపు తీసింది. పక్కనే 20 ఏళ్ళ అమ్మాయి. మెళ్ళలో నల్లపూసలు, కాలి మట్టెలు. రవి ఉన్నారా? గొంతు పెగిలించుకుని అడిగాడు. తలుపి లోనికి వచ్చారు ఇద్దరు. అతను అప్పుడే మీరు ప్రశ్నార్థకంగా అన్నాడు. ఐయామ్ భవానీ శంకర్. షేక్ హ్యాండ్ కోసం చెయ్యి చాపాడు. మైసెల్ఫ్ రవికిషోర్ చెప్పాడు అతను. మీతో పర్సనల్గా ఓ విషయం మాట్లాడాలి అన్నాడు భవానీ శంకర్. షూర్, కూర్చోండి, సోఫా చూపిస్తూ అన్నాడు రవి. అజిత్ గురించి ఇక్కడైతే ఆ విషయం గురించి మాట్లాడడం బాగుండదన్న ఉద్దేశంతో అన్నాడు భవానీ శంకర్. ఆ పేరు వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు రవికిషోర్. ఓ క్షణం లోపలి గదుల వైపు తొంగి చూసి ఓ నిమిషం ఉండండి అంటూ లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చి పదండి అన్నాడు. భవానీ శంకర్ తన బైక్ని అక్కడే వదిలేశాడు. ఇద్దరు కలిసి రోడ్డు మీద నడవడం ప్రారంభించారు. చెప్పండి నిరాసక్తంగా అన్నాడు రవికిషోర్. అజిత్ కనిపించడం లేదు మెల్లగా అన్నాడు. వెంటనే రవికిషోర్ మొహం వంక చూశాడు భవానీ శంకర్. తను ఆశించిన భావాలేవి అతనిలో కనిపించలేదు. తప్పిపోవడానికి చిన్నపిల్లగా అదే బలవంతంగా నవ్వడానికి ప్రయత్నిస్తూ అన్నాడు రవికిషోర్. భవానీ శంకర్ అతని వైపు చురుగ్గా చూశాడు. ఆమె చిన్నపిల్లే, అందుకే ఆమెని మీరు ఒకసారి తీసుకెళ్ళగలిగారు. చివరి మాట ఒత్తి పలికి అన్నాడు భవానీ.
రవికిషోర్ మొహం పాలిపోయింది. వెంటనే తీరుకున్నాడు. అది ఒకప్పటి మాట, నాకు ఇప్పుడు పెళ్ళయింది. ఎవరితో? వ్యంగ్యంగా అన్నాడు భవానీ శంకర్. ఇబ్బందిగా నవ్వాడు అతను. మీరు మనసులో ఏవో పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు అజిత్కి ఏ సంబంధం లేదు, నిక్కచ్చిగా అన్నాడు రవికిషోర్. ఏ సంబంధము లేనప్పుడు అజిత్ని ఎందుకు తీసుకువెళ్ళారు? సూటిగా అడిగాడు భవానీ. ప్రేమతో, టక్కున అన్నాడు రవికిషోర్. పగలబడి నవ్వాడు భవానీ శంకర్. నవ్వి నవ్వి కళ్ళలో నీళ్లు చేరాయి. రోడ్డున పోయే ఒకరిద్దరు ఆగి చూశారు. ప్రేమ ప్రేమ మనసా, శరీరమా అడిగాడు. అతని కళ్ళలో బాధ రెపరెపలాడింది. అయినా ఓపిగ్గా మనసే మనసుని ప్రేమించాను, మనసునే ప్రేమించాను. పెద్దవాళ్ళకి భయపడ్డాం. కానీ అతను తటపటాయించాడు. చెప్పండి, ఆతృతగా అన్నాడు. అజిత్ లాంటి అమ్మాయిని నేను భరించలేను. నా భార్య నా ఒక్కడితోనే స్నేహంగా ఉండాలి, లోకంలో ఉన్న అందరితోనూ కాదు. నా భార్య నన్ను చూసే నవ్వాలి, పలకరించిన వాళ్ళందరితోనూ కాదు. అంతెందుకు, నా భార్య అంటే ఆమె ప్రతి కదలిక, ప్రతి ఆలోచన, ఫీలింగ్ అన్నీ నా ఒకటికే చెందాలి. కానీ అజిత్ అలా ఉండదు. ఇండిపెండెంట్ అయితే ప్రేమలో గుర్తుకు రానివి పెళ్లిలో గుర్తుకు వస్తాయి. అవే చెప్పాను. ఒకే నిమిషం ఆలోచించింది. గుడ్ బై చెప్పేసింది. అంతే, ఇద్దరం మామూలుగా ఊరొచ్చేసాం. రాగానే మా అమ్మ చూసిన అమ్మాయిని చేసుకున్నాను. అజిత్ తన దోవను తాను వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత నేను కలిసే ప్రయత్నం చేయలేదు. అసలు ఆ అమ్మాయి సంగతి నేను మర్చిపోయాను. ఇప్పుడు నేను నా వైఫ్తో హ్యాపీగా ఉన్నాను. మీరు వచ్చి గుర్తు చేశాక అజిత్ గుర్తొచ్చింది. అసలు విషయం ఏంటో చెప్పండి అన్నాడు రవికిషోర్. అతని మొహంలోనూ మాటల్లోనూ ధ్వనించిన నిజాయితీని గమనించాడు భవానీ శంకర్. అతని వదనం ఒక్కసారిగా మ్లానమైపోయింది. 2 నెలల నుంచి అజిత కనిపించడం లేదు. అదేంటి? ఆశ్చర్యంగా అన్నాడు రవి. అదే మరి, ఎవరిని అడిగినా మళ్ళీ ఎవరితో లేచిపోయిందో అని కామెంట్ చేస్తున్నారు. ఇంతవరకు ఆమె నుంచి ఫోన్ కాల్ కానీ నెంబర్ కానీ ఏమీ రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలియదు అన్నాడు భవానీ. ఆఖరిసారిగా ఎప్పుడు చూశారామని అడిగాడు. గుర్తొచ్చింది భవానీ శంకర్కి. చెప్పాలనిపించలేదు. ఒకతనితో వెళ్ళిపోయి వచ్చిన అమ్మాయి వెంటనే ఇంకొకతనితో స్నేహం చేసి అతనితో సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తూ తప్పిపోయిందంటే లోకం ఎలా భావిస్తుంది? మాట తప్పించేశాడు. తిరిగి ఇంటికి చేరుకున్నారు. రండి, టీ తీసుకొని వెళుతురు కానీ పిలిచాడు రవి. వద్దండి, కొంచెం పనుంది, వెళతాను చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు. ఓ క్షణం తటపటాయించి, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు అజిత్కి ఏమవుతారు మొహమాటంగా అన్నాడు రవి. భవానీ శంకర్ మొహం విషాదంగా మారిపోయింది. ఏమీ కాను, అన్నీ అవుదామనుకునే లోపే ఆమె మాయమైపోయింది చెప్పాడు అతను. రవికిషోర్ అర్థం కానట్లు చూస్తుండిపోయాడు. రాత్రికి ఇంటికి వెళ్ళి పడుకున్నా నిద్ర పట్టలేదు. ఒకటే అశాంతి. ఇన్నాళ్ళు అజిత ఎలాగైనా తిరిగి వచ్చేస్తుందిలే అన్న ధీమాతో ఉండిపోయాడు. ఇప్పుడు ఆ ఆశ నశించిపోతుంది. ఎక్కడికి వెళ్ళింది? లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటారా? ఆడదానికి రక్షణ ఎక్కడుంది? అందమైన ఒంటరి ఆడది అర్ధరాత్రి వెళ్ళడం ఆమె జోక్ చేసినట్లు అంత సేఫ్ కాదని తేలింది. ఇదిలా ఉండగా తన ప్రాణ స్నేహితుడు ఎంత అపాయంలో చిక్కుకున్నాడు. అతను చెప్పిన దాని ప్రకారం ఇది అతనికి ఒక్కడికి వచ్చిన ప్రమాదం కాదు, మొత్తం ప్రజానీకానికే ప్రమాదం వాటిల్లబోతోంది. అసలు కని విని ఎరగని విధంగా ఈ వింత మనిషి పుట్టడమే కాకుండా నాయుడుపాలెం వైరస్కి కారణమయ్యాడంటే ఎన్ని తెలివితేటలుండాయి. ఇక ఏం జరగబోతోంది? అసలు ఆ మనిషి ఆచూకీ ఎలా దొరుకుతుంది? ఆ మధ్య ఓసారి ఢిల్లీలో వింత కోతి ఆకారం ఒకటి కనిపించిందని కొన్ని రోజుల పాటు సంచలనం రేపే వార్తలు వెలువడ్డాయి. తను కూడా అదే సంచలనం సృష్టించాలని ఇది మొదలుపెట్టాడు. అప్పుడు ఊహించలేదు ఇది ఇంత సీరియస్ మ్యాటర్ అని. జ్యోతి మనోహర్ చెప్పిన విషయాలన్నీ ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవడం ప్రారంభించాడు. అసలు అతని పేరే వినడానికి విచిత్రంగా ఉంది. అరి, శత్రువు. ఎవరు ఆ పేరు పెట్టారు? ఏ ఉద్దేశంతో పెట్టారు? అసలు గదిలో బంధించి ఉంచడం దేనికో? తప్పించుకుని వెళ్ళడం కూడా విచిత్రంగా జరిగింది. ఏ సమయంలో వెళ్ళాడో? ఇది జరిగి ఎన్నాళ్ళైంది? సుమారు 2 నెలలు దాటింది. అజిత్లాగానే 2 నెలలు అనుకుంటుండగానే ఏదో గుర్తొచ్చింది. హఠాత్తుగా లేచి కూర్చున్నాడు. అజిత కనిపించగా 2 నెలలు దాటింది. వింత మనిషి అదృశ్యమైంది అదే సమయంలో. అజిత రాత్రిపూట మాయమైంది. హరి ఎప్పుడు వెళ్ళిపోయాడో? గుండె కొట్టుకునే వేగం హఠాత్తుగా పెరిగిపోయింది. చిక్కుముడేదో విడిపోతున్నట్లుగా ఉంది. గబగబా లేచి ఫోన్ దగ్గరికి వచ్చాడు. నెంబర్స్ ప్రెస్ చేస్తుంటే చేతులు వణుకుతున్నట్లుగా ఉంది. రింగ్ అవుతున్న శబ్దం వినిపించింది. నుదిటిని పట్టిన చెమటని తుడుచుకున్నాడు. హలో, అటువైపు నుంచి జ్యోతి మనోహర్ కంఠం మత్తుగా వినిపించింది. హలో
మను, నేను భవానీని. ఒక్కసారి మొత్తంతా విడిపోయినట్టు అనిపించింది. రే ఏంట్రా ఈ టైంలో ఎలర్ట్ అయ్యి అడిగాడు జ్యోతి మనోహర్. అరి గది నుంచి తప్పించుకున్నది ఏ డేట్? ఆతృతగా అడిగాడు భవానీ శంకర్. ఏరా ఎందుకు అన్నాడు మనోహర్. ప్రశ్నల తర్వాత ముందు సమాధానం చెప్పు. వేడి గాలి మొహానికి తగిలినట్లయింది. రిసీవర్ చేతిలోంచి జారిపోయింది. ఆఖరి క్షణంలో పట్టుకున్నాడు. అటు నుంచి భవానీ హలో అనడం అని వినిపించింది. తేరుకుని అన్నాడు. ఏమైంది ఆదుర్దాగా అడిగాడు. నథింగ్. అవును, అరి తప్పించుకుపోయిన డేటు ఇప్పుడెందుకు? హీనస్వరంతో అడిగాడు మనోహర్. అజిత కనిపించకుండా పోయినది కూడా ఆ రోజు రాత్రి నుంచే నీరసంగా అన్నాడు భవానీ. ఈసారి నోట మాట కానట్టు కొయ్యబారిపోయాడు మనోహర్. అంటే నీ ఉద్దేశం? అడగలేక అడిగాడు. చెప్పలేం, అవకాశం ఉండవచ్చు అన్నాడు భవానీ. మై గాడ్, ఎందుకు అన్నాడు మనోహర్. తెలీదు విషాదంగా అన్నాడు భవానీ. ఇద్దరు క్షణం మౌనంగా ఉన్నాక జ్యోతి మనోహర్కి వచ్చింది ఆ ఆలోచన. ఎగ్జైటింగ్గా అరచాడు. నువ్వు న్యూస్లో అరి గురించి రాసినప్పుడు అతను ఏవో ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్ళాడని రాసావు కదూ? అవును. నసలు ముడివేసి మనోహర్ ఆలోచనని క్యాచ్ చేయడానికి ప్రయత్నించాడు. అది ఎవరి కోసం అడిగాడు మనోహర్. ఇంకెవరికి? తనకే. తిండి లేకుండా బతకలేడుగా విసుగ్గా అన్నాడు భవానీ. నో, యువర్ సర్టన్లీ రాంగ్. తిండి లేకపోయినా అరి బతకగలడు. సత్యానికి చేరువుగా వచ్చిన టెన్షన్ జ్యోతి మనోహర్ గొంతులో ధ్వనిస్తోంది. ఎలా? విస్మయంగా అన్నాడు భవానీ. క్యాప్సూల్స్ 20,000 క్యాలరీలు గల ఒక క్యాప్సూల్ని వేసుకుంటే 10 రోజులు గడపగలడు. అలాంటివి అతని దగ్గర కొన్ని వందలు ఉన్నాయి. ఈజ్ ఇట్? ఆశ్చర్యంగా అన్నాడు భవానీ. ఎస్ చెప్పాడు మనోహర్. అయితే అరి దొంగతనం చేసిన ఆ ఫుడ్ జీర్ణించుకునేట్లు అన్నాడు భవానీ శంకర్. ఐఎమ్ సారీరా అన్నాడు మనోహర్. ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది. కంటి కొనుకుల్లో నీరు చేరింది. ఆమె ఎవరితోనన్నా వెళ్ళిపోయి ఉంటుందనుకున్నా బాధ కలగలేదు. ఒకవేళ అరి ఆమెని తీసుకువెళ్ళిపోయి ఉంటే? అసలు బతికే ఉందా? అప్రయత్నంగా అనేశాడు. నొచ్చుకున్నాడు మనోహర్. థింక్ పాజిటివ్. చంపే ప్రయత్నమైతే ఫుడ్ తీసుకెళ్ళక్కర్లేదు. ఏదో పథకం ఉంది. ఆమెని అడ్డు పెట్టుకుని ఏమైనా పన్ను సాధించుకోవాలనుకుంటున్నాడో ఏమో. ఆమె ప్రాణాలకి గ్యారంటీ ఉంది. మాట్లాడుతుండగానే మనోహర్ స్వరం మంత్రస్థాయికి చేరింది. ఎరా భవానీ, అది చాలదు. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ప్రాణమే కదా ముఖ్యం. మిగతా భావనలన్నీ మనం సృష్టించుకున్నవి కదూ మెల్లగా అన్నాడు. అవును, అందుకే ఆ ప్రాణాలు దక్కితే చాలు, ఇంకేం అక్కర్లేదు. గొంతు పూడుకుపోయింది భవానీకి. చాలాసేపు ఏవో అనునయ వాక్యాలు చెబుతూ ఉండిపోయాడు. మనోహర్ ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా ఆ వింత మనిషిని ఎలా ట్రేస్ చేయాలన్న దాని గురించి ఆలోచిస్తూ క్షణం కూడా నిద్రపోలేదు భవానీ శంకర్. ఆశ్రమం అంతా నిశ్శబ్దంగా ఉంది. శిష్యులు మౌనంగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు విశ్రాంతిలో ఉన్నారు. ఆయన విశ్రాంతికి భంగం కలిగించకూడదని కాబూలు. గాలి కూడా మంత్రంగా వీస్తోంది. శిష్యులంతా కూర్చొని పలహారాలను తీసుకుంటుండగా వారిలో ఒకతను మెల్లగా పెదవి కదిపాడు. ఈ మధ్య గురువుగారు కలత చెందినట్లు కనిపించడం లేదు. అంతా అంగీకారంగా తలలూపారు. ఎందుచేతనంటారు అన్నాడు అతను. ఆ మధ్య తెల్లవారుజామున ధ్యానం నుంచి అకస్మాత్తుగా ఎక్కడికో ప్రయాణమై వెళ్ళారు. 3 రోజుల తర్వాత వచ్చారు. మనిషిలో తేజస్సు ఈ సుమంతైనా తగ్గక తుఫాన్ ముందు ప్రశాంతత ఆయన వదనంలో గోచరిస్తోంది. ఆందోళనగా అన్నాడు ఒక శిష్యుడు. అవసరం వస్తే ఆయనే చెబుతారు. అంతవరకు మన కర్తవ్యాలను మనం నిర్వర్తిద్దాం. ఇంకో శిష్యుడు అనడంతో ఆ ప్రస్తావన ఆగింది. మట్టితో కప్పబడిన అరుగులు శుభ్రంగాలికి ముగ్గులు పెట్టి ఉన్నాయి. వాటి మీద దర్భలతో నేసిన చాప మీద పడుకున్నారు బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు. ఆజానుబాహులైన ఆయన విగ్రహం పవిత్రంగా పుణ్యక్షేత్రంలా భాసిస్తోంది. ఛాతీ మీద ఉన్న రుద్రాక్షమాల ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి చలిస్తోంది. మూసి ఉన్న రెప్పల వెనుక నేత్రాలు బ్రహ్మలోకాన్ని దర్శిస్తున్నాయి. అకస్మాత్తుగా ఆయనకి భంగం కలిగింది. చటుక్కున కళ్ళు విప్పారు బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు. ఆ కళ్ళల్లో కలవరం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. లేచి కూర్చున్నారు. శిష్యులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. వచ్చేస్తున్నారు. ఆకాశం వంక చూస్తూ అన్నాడు ఆయన. ఎవరు స్వామి? దగ్గరికి వస్తూ అడిగారు శిష్యులు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3 లోకకంటకులు. భగవంతుని ధిక్కరించి పోతపోసిన స్వార్థానికి నిలయులై
ఈ లోకానికి అపకారం కలిగిస్తున్న వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళని అడ్డుకోవాలి. లేచి నిలబడ్డారు. ఆ పర్ణశాలనంతటినీ ఒక్కసారి కలిగి చూశాడు. ఆ చూపు రాగద్వేషాలకు అతీతంగా ఉంది. ఇన్నాళ్ళు నీడనిచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నట్లుంది. బయలుదేరండి. ఆ మాట వారి శాసనం. ఎందుకో అడగాలన్న ప్రశ్న కూడా ఉదయించదు శిష్యులకు. విషయం తెలియకపోయినా ఆయన మనసు వారికి అర్థమవుతోంది. వెంటనే అవసరమైన సామగ్రి చిన్న సంచుల్లో సర్దేసి వీపులకి కట్టుకున్నారంతా. ఆయన అడుగుజాడల్లో ముందుకు నడిచారు వాళ్ళు. వారి గమనాన్ని అడవి నిశ్శబ్దంగా పరిశీలిస్తోంది. జ్యోతి మనోహర్ వాళ్ళు కార్ డ్రైవర్ శివాని ఉంటున్న ఇంటికి వచ్చి అయ్యగారు ఈ పూట భోజనానికి రమ్మని చెప్పాడు. అక్కడే ఉన్న మమత, ఏంటి ఈరోజు విశేషం? కుతూహలంగా అడిగింది. చిన్నబాబు గారి పుట్టినరోజు, అందుకని రమ్మన్నారు. వినగానే చాలా రోజుల తర్వాత శివాని మొహంలో చిరునవ్వు తొంగి చూసింది. ఫ్రెండ్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మనసులోని అభినందనలు చెప్పేసింది. శివాని మామూలు చుడిదార్ వేసుకుని వెళ్తుంటే మమత తను శివాని కోసం కొన్న గాగ్రా చొడి తీసిచ్చింది. ఎందుకంటే ఇంత ఖరీదైంది తీసుకోవడానికి మొహమాట పడుతూ అంది శివాని. మా ముచ్చట తీసుకోమ్మా ఆర్ద్రతగా అందామె. ఆమె గొంతు విని చలించిపోయి శివాని మాట్లాడకుండా తీసుకుంది. ఎప్పుడూ సింపుల్గా ఉండటానికి ఇష్టపడే ఆమె ఇలాంటి ఆడంబరంగా ఉండే బట్టలు వేసుకోవడానికి మొహమాట పడుతుంది. ఇలాంటివి వేసుకుంటే వద్దన్న నలుగురు చూపులు తన మీదే ఉంటాయి. తన తెలివితేటల్ని చూసి నలుగురు తన వైపు చూడాలనుకునే ఆ అమ్మాయి అందానికి ఆడంబరాలకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తుంది? ఇబ్బందిగానే కదిలింది శివాని. వెళ్ళేసరికి ఇంట్లో ఆంటీ, అంకుల్, జ్యోతి మనోహర్, భవానీ శంకర్, ఇంకా 5-6 ఫ్రెండ్స్ ఉన్నారు. శివాని ఎంటర్ అవ్వగానే అందరి దృష్టి ఆమె మీదకి మళ్ళింది. మరింత ఇబ్బంది పడుతూ అందరి వంక చూసి మొహమాటంగా విష్ చేస్తున్నట్లు నవ్వింది. ఆమె పరిస్థితి గమనించి మనోహర్ ఎదురు వెళ్ళి ప్లీజ్ కమిన్ ఇన్వైట్ చేశాడు. దగ్గరగా వెళ్ళి బొకే ఇచ్చి దారి మధ్యలో తను కొన్న గిఫ్ట్ ఆర్టికల్ ఇచ్చింది శివాని. థ్యాంక్ యూ నవ్వుతూ చెప్పి తీసుకున్నాడు. ఆ గిఫ్ట్ ప్యాకెట్ ఏంటో అప్పుడే విప్పి చూడాలన్న కోరిక కలిగింది. ఎందుకంటే అందులో ఆమె మనస్సు ఉంటుంది. ఆమెకి తన పట్ల ఉన్న అభిప్రాయం ఉంటుంది. కానీ అందరి ముందు ఓపెన్ చేస్తే సీక్రెట్గా ఉండాల్సిన ఫీలింగ్ ఏమైనా ఆ గిఫ్ట్లో ఉంటే ఆమె హర్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఊరుకుండిపోయాడు. ఆ సందడిలో మనోహర్, భవానీ శంకర్, శివానీలు ముగ్గురు తాత్కాలికంగా తమ బాధల్ని మర్చిపోయారు. అట్లీస్ట్ మర్చిపోవడానికి ప్రయత్నించసాగారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి 20 మంది వరకు అయ్యారు. భోజనాలు అయ్యాక అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. జనార్దన్ రావు ఆఫీస్కి వెళ్ళాక దేవకి కాసేపు రెస్ట్ తీసుకుంటానని చెప్పింది. మిగిలింది మనోహర్, శివానీలు. నా రూమ్కి పోదాం చెప్పి దారి తీశాడు మనోహర్. వెనకాలే మెట్లెక్కసాగింది. ఆ నడకలో చురుగుదనం లోపించింది. లోపలికి వెళ్ళాక ఆమెని కూర్చోమని చెప్పి పని మనిషిని పిలిచి ఫ్రూట్ జ్యూస్ తెప్పించాడు. తను గ్లాస్ తీసుకుని ఆమెకు ఓ గ్లాస్ ఇచ్చాడు. వద్దు, హెవీగా ఉంది చెప్పింది. తాగమ్మా అన్నాడు. ఆ పదానికో ఆ కంఠంలోని సున్నితత్వానికో కాదనకుండా తీసుకుంది. ఆమెకి కాస్తంత దగ్గరగా వచ్చాడు మనోహర్. నెమ్మదిగా ఆమె తల మీద చెయ్యి వేసి నిమురుతూ, ఈ మధ్య ఎందుకో కానీ బాగా డల్గా కనిపిస్తున్నావు. ఫిజికల్గా మెంటల్గా స్ట్రెయిన్ అవుతున్నావు కదా, ఫుడ్ మంచిది తీసుకోవాలి చెప్పాడు. శివానికి ఇబ్బందిగా అనిపించింది. అతను తనని ఏడిపిస్తూ తన శరీరం గురించి కామెంట్ చేసినప్పుడు ఫీలింగ్ లేదు. కానీ ఇప్పుడు ఈ మధ్య ప్రేమపూర్వకమైనది. ఇందులో శారీరక వాంఛ లేకపోవచ్చు, కానీ హృదయాన్ని కరిగించి వేసే ప్రేమ ఉంది. ఇంకొకరి నుంచి ప్రేమ పొందుతున్న తను ఇతని ప్రేమని ఎలా స్వీకరిస్తుంది? యథాలాపంగా లేచి నిలబడింది. అప్రయత్నంగా అతని చెయ్యి కిందకి జారింది. పట్టించుకోలేదు అతను. శివానీలో అంతర్గతంగా నిండిపోయిన భయం ఆమె మొహంలో చూస్తున్నాడు. చాలా బాధగా అనిపించింది. పూర్తిగా నాదే తప్పు సడన్గా అన్నాడు మనోహర్. ఏంటి అన్నది శివాని. ఆ రోజు ఆ గది తలుపులు తీయాలన్న కోరిక నాకు కలిగింది. దానికి మూల్యం నాతో పాటు నువ్వు చెల్లిస్తున్నావు ఆవేదనగా అన్నాడు మనోహర్. ప్లీజ్ మనోహర్, అలా భావించొద్దు. ఆ రోజు అక్కడ ఏం జరిగినా అది మన ఇద్దరి ప్రమేయంతోనే జరిగింది. నేను గట్టిగా వ్యతిరేకిస్తే నువ్వు తీసి ఉండేవాడివి కాదు. నాకు కుతూహలం ఉంది కాబట్టే నేను ఊరుకున్నాను. అందుకే విషయం తాలూకు పరిణామాలు ఎంత పెద్దవైనా ఇద్దరూ కలిసే అనుభవించాలి అంది. ఇద్దరూ కలిసే అన్న మాట అతని చెవులకి ఇంపుగా తోచింది.
ఎంత కష్టం వచ్చినా ఈ అమ్మాయి చేతిని వదలకూడదు నిశ్చయంగా అనుకున్నాడు. శశిభూషణ్ సార్ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు, దిగులుగా అంది శివాని. సాలోచనగా తలూపాడు. ఆ రోజు ఫోన్లో మనం చెప్పిన విషయం విన్నాక అటు నుంచి ఏ రెస్పాన్స్ రాలేదంటే షాక్తో సిక్ అయి ఉండాలి. ఇంతవరకు కాంటాక్ట్ చేయలేదంటే ఆయన ఎంత సీరియస్ కండిషన్లో ఉన్నారో అన్నాడు. పోనీ మళ్ళీ ఫోన్ చేస్తే ఆశగా అంది. నో, తల అడ్డంగా తిప్పేశాడు. ఆయనకి మన నెంబర్స్ తెలుసు, లేదా యూనివర్సిటీకైనా కాంటాక్ట్ చేసి ఉండాలి. చేయలేదంటే పరిస్థితి సీరియస్. ఈ సమయంలో ఫోన్ చేస్తే మనంతటా మనమే వెళ్ళి ఇరుక్కుపోయినట్లు ఉంటుంది చెప్పాడు. పొజిషన్ మళ్ళీ మొదటికి వచ్చేసింది అంది శివాని. ప్రతిరోజు న్యూస్ వినాలన్నా, పేపర్ తెరవాలన్నా ఎక్కడ ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయం. క్షణం ఒక యుగంగా నడుస్తోంది అన్నాడు మనోహర్. శివానిది అదే పరిస్థితి. మరి ఏం చేయగలం అంది. చేసేదేముంది, ఏదైనా క్లూ దొరికే వరకు వేచి ఉండటమే. లేకపోతే 24 గంటలు బంగ్లాలో ఉంటే ఎక్కడైనా ఆరి అక్కడికి వస్తాడేమో అన్నాడు. చివాన లేచి నిలబడింది శివాని. ఆ పని మాత్రం ఎప్పటికీ చేయవద్దు. వందల మంది ప్రాణాలను మంచినీళ్ళ ప్రాయంగా అత్యంత దారుణంగా తీసేసిన ఆ మనిషితో మనకి చెలగాటం వద్దు నిక్కచ్చిగా అంది శివాని. ఒక్కడినే ఎందుకు వెళతాను, భావానితో వెళతాను అన్నాడు మనోహర్. అయినా వద్దు, ఆ మార్గమేదో ఆ దేవుడు చూపించాలి అంది శివాని. నువ్వేనా ఆ మాట అంటున్నది ఆశ్చర్యంగా అన్నాడు మనోహర్. అవును, ఏం అంత ఆశ్చర్యపడే విషయం నేనేమీ అనలేదే. ఆశ్చర్యం కాదా, మనిషిని మనిషే సృష్టిస్తున్న ఈ రోజుల్లో దేవుడిని గురించి మాట్లాడుతున్నావా, అది ఈ సిచ్యువేషన్లో అన్నాడు. అవును, దేవుడి గురించి మాట్లాడటానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది నాకు. మనం మనుషుల్ని సృష్టిస్తున్నాం, వాళ్ళ ఆయుష్ని పెంచుతున్నాం, ఈ సృష్టిలో తెలివైన ప్రాణులుగా విరవీగుతున్నాం. ఇదంతా ఎందుకోసం, ఎవరి కోసం? మన కోసం. మానవ జాతి ఒకటే చిరస్థాయిగా నిలబడాలన్న స్వార్థం. ఏం, మనమే ఎక్కువ కాలం ఎందుకు బతకాలి? చెట్లు, మొక్కలు, నదులు, భూమి, నీరు, కొండలు, కోనలు, చెరువులు, బావులు, సరస్సులు, ఈ భూమి మీద బతుకుతున్న సమస్త జీవరాశులు, పచ్చిక మైదానాలు, అడవులు, జలపాతాలు, వీటి ఆయుష్ను కూడా పెంచాలి. ఆ ప్రయత్నం చేస్తున్నామా? లేదు. స్వార్థం, పచ్చి స్వార్థం. ఇవేమీ లేకుండానే మనిషి బతకగలడనే అహంభావం నుంచి పుడుతున్న స్వార్థం. ఈ కోరిక భగవంతుని నిర్ణయాన్ని కాలదనడం కాదా? ఈ సృష్టిలో ప్రతి ఒక్క ప్రాణి ఎంతకాలం బతకాలో దేవుడు ముందే నిర్ణయించాడు. చెట్టు, పుట్ట, ఇతర జంతువులన్నీ దేవుడి సృష్టిని కాలదనలేదు. అవి ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించడం లేదు. అతి తెలివైన ప్రాణిగా మనమే గుర్తించుకున్నాం. అందుకే మనమే సృష్టికి విరుద్ధంగా 100 ఏళ్ళు బతకాలని ఆశిస్తున్నాం. అప్పుడు ఈ భూగోళం పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఈ ధరిత్రి మానవుని శాస్త్ర విజ్ఞాన పరిణామాలతో వేడెక్కిపోయింది. ఇక మానవుని ఆయుష్ పెరిగితే భూగోళం అంతా కిటకిటలాడిపోతుంది. హిమనదాలన్నీ కరిగి పోతున్నాయి. సప్త సముద్రాలు పోటెక్కి భూతలాన్ని ఆక్రమిస్తున్నాయి. పచ్చదనం నశించి ఒట్టి ఎడారులు మిగులుతాయి. అప్పుడు మనం 1000 సంవత్సరాలు బతికి ఏం లాభం? చస్తూ బతకలేక, చావడానికి సమయం రాక ప్రతి మానవుడు సహజ మరణాన్ని కాకుండా ఆత్మహత్యలతో జీవితాలను అంతం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది నేటి శాస్త్ర రంగాలు సాధించిన ఫలితం. భూభారం పెరగకుండా, తగ్గకుండా బ్యాలెన్స్ చేసుకునే ప్రక్రియ ప్రకృతికి భగవంతుడిచ్చాడు. దాన్ని అలాగే సక్రమంగా అమలు జరగనివ్వాలి. ప్రకృతికి విరుద్ధంగా, సృష్టికి వ్యతిరేకంగా, దేవునికి ఆటంకం కలిగిస్తూ మనం చేసే ఈ ప్రయోగాలు ఎంతమందికి ఆనందాన్ని కలిగిస్తాయి? అందుకే పండుటాకుల్ని రాలిపోనివ్వండి, కానీ పసిమొగ్గల్ని నాశనం కాకుండా కాపాడండి. మితిమీరిన స్వార్థాన్ని, సుఖలాలతను వదిలి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి ఆమె చెప్పడం ఆపింది. ఆమె వంక ఓ అద్భుతాన్ని చూసినట్లు చూశాడు మనోహర్. ఆమెలో అంత ఆవేశాన్ని తమకు పరిచయమైన తర్వాత అతను ఎప్పుడూ చూడలేదు. మరి కోరి ఈ సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకున్నారు? చిరునవ్వుతో అడిగాడు జ్యోతి మనోహర్. చెప్పాగా, ఒక అందమైన అనుబంధంలో అపశృతి ఉండకూడదు. మానసిక వికలాంగులైన పిల్లల్ని చూస్తే జాలేస్తుంది.
అందరితో పాటే ఆరోగ్యంగా పుట్టే హక్కు వారికి ఉంది. ఈ భూమి మీద పడిన ఈ ప్రతి ప్రాణికి బతక్క తప్పదు. ఆ బతికేదో ఆనందంగా బతకాలి. అది నా కోరిక. విష్ యూ విష్ యూ ఆల్ ది బెస్ట్ మనస్ఫూర్తిగా చెప్పాడు. అప్పటికి కొంచెం తేరుకుని థ్యాంక్ యూ అంది శివాని. శివానితో మాటల్లో పడి ఆమె ఇచ్చిన గిఫ్ట్ బీరువాలో పెట్టి దాని గురించి మర్చిపోయాడు. ఆ తర్వాత పనుల హడావిడిలో ఆ విషయమే మర్చిపోయాడు. వారం రోజులు గడిచిపోయాయి. చాలా భాగంగా అది ఒక వ్యక్తికే మిగతా వారు ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. రోస్లిన్ ఇన్స్టిట్యూట్ ఇంకో సీనియర్ సైంటిస్ట్ని అపాయింట్ చేసుకుంది. ఇన్స్టిట్యూట్లో ఉండగా సిక్ అయినందుకు శశిభూషణ్ మెడికల్ ఖర్చులు వారు భరిస్తారు. ఏదో వినకూడని విషయం విన్నట్లుగా అతని మైండ్లోని నరాలు విపరీతమైన టెన్షన్కి లోనవడంతో అతను తన పూర్వపు స్థితిని కోల్పోయాడు. ఒక గొప్ప సైంటిస్ట్ శాస్త్ర జీవితం ఆ రకంగా ముగిసిపోబోతోంది. వారం రోజులు హాస్పిటల్లో ఉంచాక తన ఇంటికి తీసుకువచ్చాడు రాబిన్. అతను బ్యాచిలర్. శశిభూషణ్ సపర్యాల కోసం ఒకరిని అపాయింట్ చేసుకున్నాడు. శశిభూషణ్ చూస్తుంటే ఇప్పుడు మౌనంగా తపస్సు చేసుకుంటున్న ఋషి గుర్తొస్తుంటాడు. ఏం పలకరించినా అలా చూడటమే తప్ప నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు. అతనికి పసిపిల్లాడితో సమానం. అతని మెదడు మీద ఒత్తిడి తెచ్చే మాటలు విషయాలు గుర్తు చేయొద్దని డాక్టర్లు చెప్పేశారు. రాబిన్ని కూడా గుర్తుపట్టినట్లుగా కనిపించడం లేదు. అది మరింత బాధాకరంగా ఉంది అతనికి. తను ఖాళీ ఉన్న సమయంలో ఎక్కువ శాతం అతనితోనే గడిపేవాడు. వెజిటబుల్ సలాడ్ తెచ్చి చేతికిస్తే దాని వంక విచిత్రంగా చూస్తాడు. మానవ శరీరంలో అతి సూక్ష్మ అంశాలను గురించి కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అతనికి ఇప్పుడు సలాడ్ ఓ విచిత్ర వస్తువు. ఒక గొప్ప సైంటిస్ట్ తెలివితేటలకి ప్రపంచానికి లేవనుకుంటే గుండెకోత వస్తుంది. ఎక్కడో ఇండియాలో తన దోవన తాను ఏదో ప్రయోగాలు చేసుకుంటున్న అతన్ని తానే బలవంతంగా ఇక్కడికి రప్పించాడు. పరిస్థితి ఈ స్థితికి వచ్చింది విచారంగా అనుకున్నాడు రాబిన్. కానీ అతను విచారిస్తూ కూర్చోలేదు. అతనిలో పరిశోధనాభిలాష పుట్టుకతో వచ్చింది. ఆ పరిశోధన జన్యుశాస్త్రం మీదే కాదు, మానవ జీవితాల మీద కూడా. అందుకే ఆ ఫోన్ కాల్ ఇష్యూని అతను తేలిగ్గా తీసుకోలేదు. తనకి తెలిసి శశిభూషణ్ చాలా ధైర్యశాలి. పైకి నిరాడంబరంగా తక్కువ మాట్లాడుతూ ఎక్కువ ఆలోచించే అతని మనసు వజ్ర సమానం. అలాంటి శశిభూషణే కొలాప్స్ అయ్యాడంటే అతను విన్న న్యూస్ అంత సామాన్యమైనది మాత్రం కాదు. అప్పుడే వచ్చింది అనుమానం. అందుకే వదిలిపెట్టదలుచుకోలేదు. వెంటనే ఇండియాకి తన పేరు మీద టికెట్ బుక్ చేయించాడు. అతనికి ఉన్న ఏకైక ఆధారం ఆ ఫోన్ నెంబరే. దానికి తోడు శశిభూషణ్ బిల్డింగ్, అతని ప్రయోగశాల గురించి లిండా ఓసారి ఫోన్లో చెప్పింది కూడా. అక్కడికి వెళ్ళి వస్తే ఏమన్నా క్లూ దొరుకుతుందేమోనన్న ఆశ. అతని ఆలోచనలు అంత దూరం వెళ్ళడానికి కారణం శశిభూషణ్ గురించి వ్యక్తిగతంగా ఫీల్ అయ్యి కాదు, కేవలం తనకొచ్చే అపాయమే. అయితే శశిభూషణ్ అంతగా కదిలిపోడు. అంతకు మించి ఏది జరగబోతుందో అసలు ఈ సైంటిస్టుల జీవితాలే రహస్యంగా ఉంటాయి. ఆ రహస్యాల్లో ఏది ఛేదింపబడిందో, ఏం జరగబోతుందోనన్న ఆందోళన అతని హృదయాలంతటినీ ఆక్రమించింది. రాబిన్ ప్రయాణం గురించి కాన్ఫిడెన్షియల్గా ఉంచాడు. చాలా కొద్ది మందికే తెలిసి ఈ విషయం. వాళ్ళల్లో రిసెప్షనిస్ట్ ఒకరు. జనరల్గా ఆ క్యాడర్లో ఉండే వాళ్ళకి ఆ విషయం చెప్పరు. కానీ ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు శశిభూషణ్కి అతి సన్నిహితంగా ఉన్నది రిసెప్షనిస్ట్. ఆమెకి ఏమన్నా వివరాలు తెలుస్తాయేమోనన్న ఉద్దేశంతో అడిగాడు. ఆమె ఏమీ చెప్పలేకపోయి శశిభూషణ్ ఏమీ మాట్లాడలేదని తను చూసేసరికే అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నారని చెప్పింది. రాబిన్ నిరుత్సాహంగా వెనుతిరగబోతుండగా సడన్గా ఏదో గుర్తొచ్చింది రిసెప్షనిస్ట్కి. మిస్టర్ రాబిన్ కంగారుగా పిలిచింది. తిరిగి చూసి దగ్గరగా వచ్చాడు అతను. ఫోన్ రిసీవ్ చేసుకోగానే ఆయన ఎవరినో కులం అడిగారు. ఆ పేరు సెక్యులియర్ వెరైటీ ఇండియన్ నేమ్. ఫస్ట్ హౌ ఆర్ యూ మై బాయ్ అని. హౌ ఈజ్ షీ శివాని. ఎస్, హౌ ఈజ్ శివాని అన్నారు. ఎగ్జైటింగ్గా అంది రిసెప్షనిస్ట్. శివాని గమ్మత్తుగా ఉచ్చరించాడు రాబిన్ ఆ పేరుని. మేల్ ఆర్ ఫీమేల్ అడిగాడు రాబిన్. ఐ డోంట్ నో సార్ అసహాయంగా అంది. వెంటనే తనకి తెలిసిన ఇండియన్స్కి ఫోన్ చేసి శివాని పేరు మేల్ ఆర్ ఫీమేల్ అని అడిగాడు. వారు అతని ప్రొనౌన్సియేషన్కి నవ్వి కరెక్ట్ చేసి శివాని అని చెప్పి
ఫీమేల్ అని చెప్పారు. సో టెలిఫోన్ బూత్ దగ్గర ఉన్న అమ్మాయి చెప్పినట్లు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చారు. వాళ్ళు వైజాగ్లో ఎక్కడ ఉన్నారో పట్టుకోవాలి నిట్టూర్చాడు. ఆ తర్వాత 4 రోజులకి ఇండియా వెళ్ళడానికి అతనికి టికెట్ కన్ఫామ్ అయింది. ప్రియ, వేకువజాము చల్లదనం నీ మనసుని తలపింపచేస్తుంటే రాత్రంతా వేధించి అప్పుడే దరిచేరిన నిద్రని ఎలా ఆహ్వానించను? తలపుల్లోనైనా నిన్ను చూస్తున్నానన్న సంతృప్తి ఉంది కదూ. శివాని యూనివర్సిటీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పన్నమ్మాయి వచ్చి పోస్ట్ మ్యాన్ తెచ్చిన గ్రీటింగ్ ఇచ్చింది. తెరిచి చూస్తే ముత్యాల్లాంటి అక్షరాలతో ఉన్న వాక్యాలు. ఆతృతగా సంతకం చూసింది చైతన్య. వెంటనే మనసంతా పూలపరంలో నిండిపోయింది. ఇన్నాళ్ళు ఈ బాధలు ఈ టెన్షన్లో పడి అతని ఊసే మర్చిపోయింది. అతను ఈ మధ్య వరకు తాతయ్య బలవంతం మీద హాస్పిటల్లో ఉండి వచ్చాడు. అతను ఎలా ఉన్నాడని కూడా తను పలకరించలేదు. అయినా బాధపడకుండా గ్రీటింగ్ పంపించాడు. ఎంతోసేపు అలా గ్రీటింగ్ని చూస్తూ కూర్చుంది. తన సెల్ రింగ్ అవడంతో ఈ లోకంలోకి వచ్చింది. నెంబర్ చూడగానే తెలిసింది చైతన్య నుంచి అని. హలో, గంభీరమైన అతని కంఠస్వరం వినగానే గుండె గొంతుకలో కొట్టుకులాడింది. శివాని అటు నుంచి ఎటువంటి శబ్దము రాకపోయేసరికి ఆతృతగా పిలిచాడు చైతన్య. మెల్లగా అంది. కోయిలమ్మ కూసినట్లుంది. ఎలా ఉన్నావు ఆత్మీయంగా అన్నాడు. ఆ మాట నేను కదా అడగాలి అన్నది శివాని. నవ్వాడు గలగల. సెలియేట్ నీటి అలలు చెవి పక్కనే ప్రవహించినట్లు అనిపించింది. అడగలేదుగా మరి. సారీ అన్నది శివాని. ఎందుకమ్మా లాలనగా అన్నాడు. ఏడుపు వస్తున్నట్లుంది. జీరబోయిన కంఠంతో అంది. నాకును ఆమెని అనుసరించి వెక్కిరించాడు. ఆ మాట విని గలగలమని నవ్వింది శివాని. దట్స్ గుడ్. మా శివాని ఎప్పుడు నవ్వుతూ నన్ను కవ్విస్తూనే ఉండాలి చెప్పాడు చైతన్య. అలాగే బుంగమూతి పెట్టి అంది. కాసేపు ఆగాక శివాని అర్జెంటుగా నేను చూడాలని ఉంది మందరంగా అన్నాడు చైతన్య. ఏమీ మాట్లాడలేకపోయింది శివాని. చెప్పు అడిగాడు అతను. నాకును అతన్నే అనుసరించింది. శివాని చైతన్య ఇద్దరూ నవ్వారు. వాళ్ళ ఆనందం అంబరాన్ని తాకుతోంది. అయితే ఎప్పుడు అడిగాడు చైతన్య. ఎప్పుడు ఏంటి అర్థం కానట్లంది. మనం కలవడం ఆతృతగా అడిగాడు. మనసంతా ఏమిటో చెప్పలేని కలవరం, భయం, దిగులు, కోపం, ఆందోళన, ఒత్తిడి, పరస్పర విరుద్ధమైన ఇన్ని భావాలతో సతమతమై మూడు మారిపోయిన హృదయం మీద పన్నీరు జల్లడానికి ప్రయత్నిస్తున్నాడు. మీ ఇష్టం మెల్లగా అంది శివాని. నేను వస్తున్నాను చెప్పాడు చైతన్య. ఎప్పుడు కంగారు పడుతున్నట్లుగా అంది. ఇప్పుడే అన్నాడు చైతన్య. ఇప్పుడా అయోమయంగా అంది శివాని. ఒక్కసారి బయటికి రా చెప్పాడు. పరిగెత్తుతూ బయటకు వచ్చింది. ఎదురుగా దృశ్యం చూసి ఆమెలో సంభ్రమాశ్చర్యాలు పెనవేసుకుపోయాయి. కారు నుంచి దిగుతూ చైతన్య సెల్ ఫోన్ చెవి కానించుకొని ఉన్నాడు. రెప్ప మూత పడకుండా అతన్ని చూస్తూ ఉండిపోయింది. సెల్ ఆఫ్ చేసి లోనికి వచ్చాడు. ఏమిటి లోపలికి రానివ్వవా? గుమ్మానికి అడ్డంగా నించున్న ఆమెను ఉద్దేశించి అన్నాడు చైతన్య. రండి చప్పున తొలగి అంది శివాని. అతను లోనికి వచ్చి హాల్లో కూర్చున్న నమ్మశక్యం కావడం లేదు. కనురెప్ప మూస్తే అతను కనుమరుగవుతావుడేమోనన్న భయంతో చూస్తోంది శివాని. శివాని పరిస్థితి చూసి నవ్వుకున్నాడు అతను. ఐ లవ్ యూ శివాని చిలిపిగా నవ్వుతూ అన్నాడు చైతన్య. పని మనిషి వింటుందేమోనని కంగారుగా లోపలికి చూసి గబగబా కిచెన్లోకి పరిగెత్తింది. అతనికి లంచ్ ప్రిపరేషన్స్ పూర్తి చేసింది. హ్యాండ్స్ వాష్ చేసుకోండి లంచ్ చేద్దురు కానీ. అతను లేచి చేతులు కడుక్కొని వచ్చాక నాప్కిన్ అందివ్వబోతే ఆమె చున్నీతో తుడుచుకున్నాడు. శివాని మొహం సిగ్గుతో ఎగబారింది. అతను భోజనం స్టార్ట్ చేశాక అతనికి ఎదురుగా కుర్చీలో కూర్చుని అతనికి కావలసినవన్నీ వడ్డించసాగింది. నేనే చేశాను వంటలు. అతనేం మాట్లాడకపోయినా తనే అందుకొని చెప్పింది శివాని మురిపెంగా. ఆమె చెప్పింది విని చైతన్య మాట్లాడలేదు కానీ చిన్నగా నవ్వుకున్నాడు. అంతే. ఉక్రోషం వచ్చేసింది. ఎందుకు చిరుకోపంతో అంది శివాని. ఏం లేదులే చెబితే ఫీల్ అవుతావు అన్నాడు అతను. ఏం కాదులే చెప్పండి అన్నది శివాని. నిన్ను చేసుకునేవాడు ఎవడో కానీ వాడి పని అయిపోయినట్లే చిన్నగా నవ్వుతున్నాడు చైతన్య. అతని మాటలకు కోపం రాలేదు ఆమెకి. టేబుల్ చుట్టూ తిరిగి వచ్చి వెనుక నుంచి అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని తల మీద తల అంచి, అయితే గీతే మీరే కదా నెమ్మదిగా అలవాటు చేసుకోండి అంది. ఎడం చేత్తో ఆమె 2 చేతుల్ని అలాగే పట్టుకుని తినసాగాడు. ఆ దృశ్యం ఎంతో అపురూపంగా తోచింది. మొత్తాన్ని అతని క్రాఫ్ చెంపల్ని వత్తుంటే హాయిగా ఉంది. తల కొంచెం పక్కకి తిప్పి చూసింది. అతని సైడ్ లాక్స్ ఎప్పట్లాగే ఫ్యాషన్గా ఉన్నాయి. నాకు నచ్చాయనే ఇలా మార్చారు కదూ అంది.
నన్ను భరించాల్సింది నువ్వే కదా. అవునవును ఆనందంగా అంది. చైతన్య భోజనమైన తర్వాత ఆమె బెడ్రూమ్లోకి రిలాక్స్ అవ్వడానికి వెళ్ళాడు. ఆమె ఫ్రూట్ సలాడ్ కప్పుల్లో వేసి లోనికి తీసుకుని వెళ్ళింది. పడుకొని ఏదో ఆలోచిస్తున్నాడు చైతన్య. ఆంటీ వాళ్ళ గురించి అడగరేం? మమత మధుమూర్తులను ఉద్దేశించి అడిగింది శివాని. తెలుసు అన్నాడు చైతన్య. ఏం తెలుసు? అనుమానంగా చూసింది. లేచి మోచేతుల మీద లేచి కూర్చుని షిర్డీ వెళ్ళారు, రావడానికి 4 days పడుతుంది అని. ఎలా తెలుసు? విస్మయంగా అంది. ఆంటీ ఫోన్ చేసి మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అల్లుడు అని చెప్పారు కొంటగా అన్నాడు. యూ నాటి, నీకన్నీ తెలుసు. నేను ఒక్కదాన్ని ఉంటానని తెలిసి వచ్చావు బొంగమూర్తి పెట్టి అంది. తెలుసు శివాని, నీతో ప్రశాంతంగా మాట్లాడాలని, మన ఇద్దరమే కలిసి ఉండాలని వచ్చాను. అట్లీస్ట్ 2 రోజులు అభ్యర్థనగా అన్నాడు చైతన్య. అమ్మో మనిద్దరమే? కళ్ళు పెద్దవి చేసింది. ఆ ఫీలింగ్ చూడగానే చేయి పట్టి దగ్గరికి లాక్కున్నాడు. బొమ్మలా వచ్చి ఒళ్ళో పడింది. ఆమె ముక్కు కోసం చేత్తో రాస్తూ, నేనంటే ఇష్టం లేదా? నాతో కలిసి ఉండవా అన్నాడు అతను. ఇష్టమే, కానీ భయం అన్నది శివాని. ఎందుకు భయం? ఆశ్చర్యంగా అన్నాడు. ఎందుకో మరి, ఒకటే కంగారు అంది. పిచ్చి పిల్ల, నేను పరిచయమైన కొత్తలో నన్ను నడిపించడానికి ఎంత ప్రయత్నించావు, ఇప్పుడేంటి ఇంత డల్గా మారిపోయావు అంటూ పరిశీలనగా ఆమె మొహం చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె కళ్ళ కింద అప్పుడప్పుడే అంకురిస్తున్న నల్లని వలయాల్ని మృదువుగా వేలితో స్పృశిస్తూ, ఇదేంటి ఎనీ ప్రాబ్లం ఆదుర్దాగా అన్నాడు. ఏం లేదు, యూనివర్సిటీలో వర్క్ కాస్తంత ఎక్కువగా ఉంది ముభావంగా అంది శివాని. శివాని చెప్పిన మాట వినగానే అతని మొహం గంభీరంగా మారిపోయింది. ఈ నెలలో నీకు ఇప్పటి వరకు 20 క్లాసులు జరిగితే నువ్వు అటెండ్ చేసింది కేవలం 6 క్లాసులే. మెల్లగా అన్న ఆ మాట బాంబులా పేలింది. శివాని నిరత్తురాలిపోయింది. వెంటనే కోపం, ఉక్రోషం, దుఃఖం ముంచుకుని వచ్చాయి. ఏదో అసహాయత పట్టి కుదిపేస్తోంది. విసురుగా అతన్ని విడిపించుకొని లేచి విండోకి ఆనుకుని నించుంది. చటుక్కున్న కనుకొనుకుల్లో నీరు చేరాయి. అయితే మీరు నా మీద సిఐడి పని చేయడం మానలేదన్నమాట కోపంగా అంది శివాని. ఆ మాటలకి నొచ్చుకున్నాడు చైతన్య. వెంటనే లేచి నిలబడి ఏదో చెప్పబోతున్నాడు. ఇంతలో శివాని ఎక్కడో శూన్యంలోకి చూస్తూ, వంశరహస్యాన్ని నేనే, పార్థివ శరీరం నశించినా జీవిస్తాను నేనే, నా చిహ్నాలు చిరంతనం కాలరేఖ పొడవున ఆది నుంచి అనంతంలోకి, నెలవు నుంచి నెలవుకు విస్మృతమై ఉరుకుతాను. యుగ యుగాల సాంక్రమిక లక్షణం నాలో వంపులు తిరుగుతుంది, గొంతులో ధ్వనిస్తుంది, చూపులో హైలుపోతుంది. మానవ జీవన కాల పరిమితత్వ బంధనాన్ని తిరస్కరిస్తాను. అవును, నేను చిరంతనాన్ని, మృత్యుగంఠారావాన్ని లక్ష్యపెట్టని మానుషత్వంలోని అమరత్వాన్ని అన్నది ఆమె సడన్గా. ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు ఆమె అన్న ఆ మాటలు ఓ కోణంలో కవితలా, మరో కోణంలో విజ్ఞాన శాస్త్రపు అంచుల్ని తాకినట్లు అనిపించింది. కొద్ది క్షణాలేం మాట్లాడలేకపోయాడు. ఏంటది అడిగాడు చైతన్య. ఆమె తేరుకుని, ప్రఖ్యాత ఆంగ్ల కవి థామస్ హార్డీ 1917లో ఈ కవిత రాశారు. దీని శీర్షిక అనువంశికత. అప్పటికి వంశపారపర్య లక్షణాల గురించి మనకు తెలుసు, కానీ మన శరీరంలోని ఏ పదార్థం దానికి వాహకంగా పనిచేస్తుందో మాత్రం తెలియదు. ఏదో ఒకటి ఉందనే మహావైజ్ఞానిక సూత్రాన్ని మాత్రం ఈ కవిత స్పష్టంగా సూచించింది అంది. అయితే అడిగాడు చైతన్య అర్థం కాక. ఆ మహానుభావుడు ఏ క్లాసులకు అటెండ్ అయ్యి ఈనాటి ఈ జన్యు విప్లవం గురించి ఆనాడే వివరించాడు? సూటిగా చూస్తూ అడిగింది. చైతన్య సర్దుకొని కాస్త చిన్నబోతూ, అదేం లేదు శివాని, మా ఫ్రెండ్ ఇక్కడే కెమిస్ట్రీలో రీసెర్చ్ చేస్తున్నాడు. నువ్వు జాయిన్ అయిన కొత్తల్లో నీ గురించి కొంచెం కేర్ తీసుకోమని చెప్పాను. దాంతో వాడు మరీ ఎక్కువ కేర్ తీసేసుకున్నాడు. నా తప్పేం లేదు. అతన్ని ఎక్స్ప్లెనేషన్కి ఇంకో సమయంలో అయితే నవ్వొచ్చేదేమో, కానీ ఇప్పుడు ఆ మూడ్ లేదు. తను అటెండ్ చేసిన క్లాసుల గురించి చైతన్య లెక్క చెప్పాక గుర్తొచ్చింది తను అంతగా చదువును నెగ్లెక్ట్ చేస్తున్న సంగతి. హఠాత్తుగా మళ్ళీ విరక్తి లాంటి భావం ఏదో కలిగింది. జరగబోయే భయానక సంఘటనల ముందు తన చదువు లెక్క ఏదో జరగబోతోంది. అది అత్యంత ప్రమాదకరమైనదని తెలుసు, కానీ అదేంటో మాత్రం తెలియదు. ఈ పరిస్థితి ఏ మనిషికి రాకూడదు. కాస్తో కూస్తో ఉన్న ధైర్యమే తనని రక్షిస్తోంది. కాలకూట విషయాన్ని కంఠంతో దాచుకున్న పరమశివుడిలా తను ఎవరికి ఈ అరి గురించి చెప్పకుండా దాచిపెట్టాలి. ఆమె మొహంలోని సంఘర్షణ గమనించాడు చైతన్య. శివాని ఎందుకు బాధపడుతోంది? ఆమెకు వచ్చిన కష్టం ఏమిటి?
వంశరహస్యం నేనే. పార్థివ శరీరం నశించినా జీవిస్తాను నేను. ఏమిటి ఈ మాటలకు అర్థం? సడన్గా సందర్భంగా లేకుండా ఎందుకు ఆ మాటలంది? పార్థివ శరీరం నశించినా జీవిస్తున్నది ఆ షిర్డీ సాయి ఒక్కరే ఈ భూమి మీద. అలా అని శివాని అహంభావి కాదు. మరి మరి తన కుటుంబ సభ్యులందరూ ఆమె కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఆ బాధ్యత తనతో షేర్ చేసుకోవచ్చుగా. శివాని మృదువుగా పిలిచాడు. తల తిప్పి చూసింది. నీకే కష్టం వచ్చినా నేనున్నాను. నీకు ఆపద వస్తే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. ఇంకా ఇంతకన్నా ఏం చెప్పగలను? ఏమీ దాచుకోవద్దు, బాధపడద్దు. అలాగని నిన్ను ఇబ్బంది పెట్టను. నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు. కానీ దిగులుగా నా హృదయాన్ని ఎవరో కంపంతో కూస్తున్నట్లే ఉంది, ఆవేదనగా అన్నాడు చైతన్య. ఆమె పెదాల మీద చిన్న నవ్వు అతికించుకుని అతని వైపు తిరిగింది. అది చాలా కృతకంగా తోచింది అతనికి. కానీ ఏమీ మాట్లాడలేదు. మరింత రెట్టిస్తే ఆమె బాధపడుతుందని భావించి వదిలేశాడు. కారు బీచ్ రోడ్లో రివ్వన దూసుకుపోతుంది. మనోహర్ డ్రైవ్ చేస్తున్నాడు. అతని పక్కన భవానీ శంకర్. వెనక సీట్లో శివాని, భవానీ శంకర్ శశిభూషణ్ బిల్డింగ్ చూస్తానని కోరాడు. ఏవైనా క్లూలు దొరుకుతాయేమోనని అతని ఆశ. శశిభూషణ్ హెచ్చరిక గుర్తొచ్చి తటపటాయించిన పరిస్థితులు మరింత విషమిస్తున్నాయి కాబట్టి భవానీ శంకర్కి చూపిస్తే తప్పు లేదని నిశ్చయించుకున్నారు. ఫలితంగా ఈ ప్రయాణం. దూరంగా ఉన్న కొండలు నున్నగా కనిపిస్తున్నాయి. గాలి చల్లగా వీస్తోంది. కారు కాస్త దూరం వెళ్ళగానే హఠాత్తుగా ఆపండి, గట్టిగా అరిచింది శివాని. ఉలిక్కిపడి బ్రేక్ వేశాడు మనోహర్. కారు ఆగగానే పరిసరాలు చూసి మరింత ఆశ్చర్యపోయాడు. ఇదివరకు శివాని తను స్వామీజీని కలిసింది ఇక్కడే. గబగబా కారు దిగింది శివాని. మనోహర్, మనం అటువైపు వెళదాం. కొండపై ఉన్న అటవీ ప్రాంతాన్ని చూపిస్తూ ఉంది. విస్తుపోయాడు భవానీ శంకర్. ఎందుకు? మనోహర్ అడిగాడు. వెళ్ళాలనిపిస్తోంది అంతే. నువ్వు వస్తేగా, లేకపోతే లేదు. బడిబడిగా అటువైపు నడవసాగింది. ఆమె మాటలు విని ఆశ్చర్యపోయాడు భవానీ శంకర్. తను శివానీని గమనించినంత వరకు ఆమె చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతుంది. కానీ ఇప్పుడేంటి ఇలా అస్థిమితంగా? ఎవరో పిలుస్తుంటే తాము అడ్డుపడుతున్నట్లుగా. జ్యోతి మనోహర్ ఏదో అనబోతుంటే వారించాడు. ఆమె ముందుకు నడుస్తుంటే వీళ్ళిద్దరూ వెనకాలే నడిచారు. ఆ పలచని అటవీ మార్గంలో దాదాపు 1 కిలోమీటర్ నడిచాక ఎదురైంది ఓ కుటీరం. ఆశ్చర్యంగా దాని వంక, శివాని వంక చూశాడు మనోహర్. నీకు తెలుసా? ఆపుకోలేక అడిగేశాడు. వినిపించుకోలేదు ఆమె. ముందుకే నడిచింది. ఆ కుటీరం చుట్టూ ప్రాంతమంతా శుభ్రం చేయబడి ఉంది. అది ఏర్పరిచి ఎంతో కాలం కాలేదన్నట్లుగా రెల్లుగడ్డి, దడికి కట్టిన కొమ్మలు పచ్చిగా ఉన్నాయి. దానికి కొంచెం దూరంలో కాషాయ వస్త్రాలు కట్టుకున్న కొందరు మనుషులు నివ్వరి మొక్కల నుంచి వడ్లు కాలుస్తున్నారు. ఆ ఆశ్రమంలో అరుగు మీద ధ్యానంలో కూర్చుని ఉన్నారు బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు. సవ్వడి చేయకుండా నడవసాగారు. ఆయన దృష్టిపథంలో పడేంత దూరం రాగానే చటుక్కున కళ్ళు విప్పి చూశాడు. ఒళ్ళు గగురు పొడిచినట్లయింది ముగ్గురికి. అడుగు ముందుకు పడలేదు. వీరిని చూసి ఆయన మొహంలో ప్రసన్నత తాండవించింది. నీకోసమే చూస్తున్నాను శివాని, ఆదరంగా చిరునవ్వుతో అన్నారు బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు. ఆ సందేశం అందింది స్వామి. అందుకే ఇక్కడికి వచ్చాను అంది శివాని భక్తిగా. మనోహర్, భవానీ శంకర్లు ఇరువురు మొహాలు చూసుకున్నారు. భావాలు తెలిసిపోయాయి బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారికి. కూర్చోండి నాయనా చెప్పాడు. ఇద్దరు మౌనంగా అరుగుల మీద కూర్చున్నారు. ఆయన శివాని వంక చూసి, ఏం చేయలేకపోతున్నారు కదూ అడిగారు. దిగులుగా తొలుగుపింది శివాని. మారణహోమం ప్రారంభమైందిగా జనాంతికంగా అన్నారు బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు. ఉలికి పడ్డారు ముగ్గురు. భవానీ శంకర్లో కాస్తంత చిలిపితనం ఎక్కువ. అతను విలేకరి కావడంతో ఎందరో దొంగ బాబాల స్వాముల గుట్టుకట్టు చేసిన పరిజ్ఞానంతో బ్రహ్మనారాయణేశ్వర స్వామి తీర్థుల వారిని ఆ కోవలోనే ఆలోచించాడు. మీకు ముందే తెలుసా స్వామి? అమాయకంగా అన్నాడు. అవును నాయన అన్నాడు బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు. మరి ఆపలేకపోయారా? అందుకు మాట్లాడలేదు బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు. నిర్మలంగా భవానీ శంకర్ వంక చూశాడు. పోనీ మీ వల్ల కాకపోతే మాకైనా చెప్పి ఉండాల్సింది వ్యంగ్యంగా అన్నాడు. శివానికి కొద్దిగా కోపం వచ్చింది. మనోహర్ ఏం మాట్లాడలేకపోయాడు. పోనీ మీ ఇంటర్వ్యూ ఇస్తారా? పేపర్లో వేస్తాం.
అప్పటికి నోరు విప్పారు తీర్థులవారు. భగవంతుడు ఈ లోకంలో నేను నిర్వర్తించాల్సిన కొన్ని పనులు నాకు అప్పచెప్పి ఇక్కడికి పంపించాడు. అది నెరవేర్చడమే నా కర్తవ్యం, అంతే తప్ప ఈ పత్రికలు, ఇంటర్వ్యూలు నాకు అనవసరం, క్లుప్తంగా అన్నారు ఆయన. స్వామి, మీరు భయపడుతున్నట్లుగా కనబడుతున్నారు, హేళనగా అన్నాడు భవానీ శంకర్. నేను ఆ భగవంతునికి తప్ప ఎవరికీ భయపడను, అది తప్పు చేస్తేనే అన్నారు ఆయన. అయితే మీకు శక్తులున్న మాట నిజమేనా అడిగాడు. అది నాకు తెలీదు, నా మనసుకు తోచింది వీళ్ళకి చెప్పాను, శాంతంగా అన్నారు ఆయన. రుజువులేంటి? పంతంగా అన్నాడు భవానీ. నీ జనానికి రుజువు ఏంటి నాయన? మెల్లగా అన్నారు బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు. చాచి డంపగా కొట్టినట్లయింది. మనోహర్ చిన్నగా నవ్వాడు. అవమానంగా అనిపించింది భవానీకి. వెంటనే తన వ్యాలెట్లోంచి ఒక ఫోటో తీసి యోగికి అందిస్తూ, మీకంత మహిమే ఉంటే ఈమె ఎక్కడుందో చెప్పండి, సవాలుగా అన్నాడు అతను. అది ఎవరిదో ఊహించారు మనోహర్, శివానీలు. ఆయన కళ్ళు తీక్షణంగా ఆ ఫోటోనే పరిశీలించాయి. ఆయనని చాలా ఆసక్తిగా చూస్తున్నారు ముగ్గురు. చూస్తుండగానే ఆయన కళ్ళు ఎగబడిపోయాయి. మొహం క్రోధంతో వణికిపోసాగింది. పెదాలు సంచలిస్తున్నాయి. చివాన లేచి నిలబడి, మూర్ఖుడా, వెళ్ళు, తొందరగా వెతుక్కో, ఇంకా ఎంతో సమయం లేదు, ఓ నెలే, నువ్వు ఆలస్యం చేస్తే ఈమె దక్కదు. కాలయముని చేతిలో చిక్కి సర్వనాశనమైంది. భగవంతుడిచ్చిన ప్రాణాలే మిగిలాయి. వాటిని హరించడానికి క్షుద్ర జన్మని పొందిన మానవుడు ఎదురు చూస్తున్నాడు. అనవసర ప్రేలాపనతో కాలహరణ చెయ్యకు, కానీ నీ వల్ల కాదు. దగ్గరగా వెళ్ళావా? యముని మహిషపు లోహగంటలు నీ చెవుల్ని గింగుర్లెత్తిస్తాయి. ఈ అఖండ భూమండలాన్ని దాసోహం చేసుకోవాలనుకుంటున్న ఓ వికృత ప్రాణి ఆడుతున్న వింతకెడిలో ఈమె సమితిగా మారింది. నీ వల్ల కాదు, పోయి అన్నీ మర్చిపోయి సుఖంగా బ్రతుకు. లేదా ధైర్యం ఉంటే, భగవంతునిపై నమ్మకం ఉంటే ఆమె కోసం కృషి చెయ్యి. పోయి ఆమెను కాపాడుకో. పిచ్చి తల్లి, కాలుష్యం మనసు వరకు చేరనివ్వని మహాతల్లి అష్టకష్టాలు పడుతోంది. చివరిలో ఆయన గొంతు వేదనాపూరితంగా మారింది. అప్పటి వరకు ఉరుముతున్న మేఘంలా గంభీరంగా ఉన్న ఆయన స్వరాన్ని, అందులోని భావాన్ని గజగజా వణికిపోతూ విన్నారు ముగ్గురు. కొయ్యబారిపోయి నిలబడిన భవానీ శంకర్ తేరుకుని వెంటనే బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారి కాళ్ళ మీద పడ్డాడు. లేనాయన, ఎప్పట్లాగే కంఠంలో శాంతం. నా అజ్ఞానంతో మిమ్మల్ని బాధ పెట్టాను, క్షమించండి, జీరబోయిన కంఠంతో అన్నాడు. మనుషులం అన్నాక తప్పదు కదా. మనోహర్ అప్పటికి దగ్గరికి వచ్చి, ఈ అమ్మాయిని మీరే రక్షించాలి స్వామి అన్నాడు. అప్పటికి వింత మనిషి గురించి కూడా చెప్పారన్న కోరిక కలిగింది. అయినా దాన్ని అతి బలవంతం మీద ఆపుకున్నాడు. నా వల్ల కాదనిపిస్తోంది అని బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు మెల్లగా అన్నా ఆ మాటలో బలం లేదు. స్వామి, మీరే అలా అంటే ఇక మేము ఏం చేయగలం అని బాధగా అన్నాడు భవానీ శంకర్. చేతిలో ఉన్న ఫోటో వంక చూస్తుండగానే ఆలోచన తట్టింది బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారికి. ఈ ఫోటో నా దగ్గర ఉంచండి అన్నాడు ఆయన. అలాగే స్వామి, తలూపాడు భవానీ శంకర్. నా ప్రయత్నం నేను చేస్తాను, మెల్లగా అన్నారు ఆయన. వికసించిన వదనాలతో ఆయన దగ్గర సెలవు తీసుకుని ముందుకు నడిచారు ముగ్గురు. వెళుతున్న శివాని వంక సాలోచనగా చూశారు బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగాడు రాబిన్. అదే మొదటిసారి అతను ఇండియా రావడం. దిగగానే ట్యాక్సీ మాట్లాడుకున్నాడు. ఎయిర్పోర్ట్ రోడ్డుని దాటి మెయిన్ రోడ్డు ఎక్కింది ట్యాక్సీ. దూరంగా కనిపిస్తున్న కొండల వంక ముగ్ధులే చూశాడు. రోడ్డు పక్కన పరుచుకున్న పచ్చని చెట్లు, పూల మొక్కలు చూసి యూరోపియన్స్ అనుకుంటున్నంత హీనంగా లేదు ఇండియా అనిపించింది. తాజ్ రెసిడెన్సీలో ముందు బుక్ చేసుకున్న రూమ్లో దిగాడు. వెంటనే ఫ్రెష్ అయ్యి రంగంలోకి ప్రవేశించాడు. విషయం తాలూకు సీరియస్నెస్ని ఎక్స్ప్రెస్ చేశాడు కాబట్టి ఒక నిమిషం కూడా వృధా చేయదలుచుకోలేదు. వైజాగ్లో తనకు తెలిసిన ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. అతను ఆ ఏరియాలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. అతనికి తన దగ్గర భద్రంగా దాచుకున్న ఫోన్ నెంబర్ ఇచ్చి ఏ ప్లేస్లో ఆ ఎస్టీడీ బూత్ ఉందో లొకేట్ చేయమన్నాడు. ఎందుకు ఏంటనే ప్రశ్న లేకుండా అరగంటలో మళ్ళీ ఫోన్ చేసి నెంబర్ చెప్పాడు ఆయన. వెంటనే బయలుదేరాడు రాబిన్. 15 గంటల్లో ఆ ఏరియాకి చేరుకున్నాడు. ఒక షాపింగ్ కాంప్లెక్స్లో ఉంది ఆ బూత్. నెంబర్ ఓసారి మననం చేసుకుంటూ లోపలికి అడుగు వేశాడు. అక్కడ కూర్చుని ఉంది 18 ఏళ్ల వయసున్న అమ్మాయి. తెల్లని తెలుపుతో 6 అడుగుల పొడవు, దానికి తగిన శరీరం
దానికి తగిన శరీర సౌష్ఠంతో యాష్ కలర్ సూట్తో లోనికి ప్రవేశించిన ఆ యూరోపియన్ని కళ్ళు మిటకరించి చూడసాగింది ఆ అమ్మాయి. మై నేమ్ ఈజ్ రాబిన్ అని చెప్పాడు. ఆ బిక్కుముఖం వేసింది. మీ నెంబర్ ఇదేనా? చదివాడు. భయంగా ఉంది. ఈ మధ్య మీకు ఐఎస్డి కాల్ చేశాను, మీకు నెంబర్ ఇచ్చాను అంటూ ఆమెకి గుర్తు చేశాడు. గుర్తొచ్చింది అమ్మాయికి. దాంతోపాటు భయం వేసింది. అప్పుడెప్పుడో చేశాడు. ఇంగ్లాండ్ నుంచి అని అనుకుంటూ ఉండేది. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాడేంటి? బెదురు చూపులు చూడసాగింది ఆమె. లేకపోతే తన వాయిస్ అతను వచ్చి ఇచ్చేశాడా? లేకపోతే తన వాయిస్ అతను విని వచ్చేసాడా అని వయసు ప్రభావంతో ఆలోచించింది. ఆమె ఊహల్ని చెల్లాచెదురు చేస్తూ, ఆ రోజు ఇద్దరు వచ్చి ఇక్కడి నుంచి మాట్లాడారు కదా, ఏం మాట్లాడారో చెప్పగలవా? అభ్యర్థనగా అన్నాడు. అంతటి విదేశీయుడు తెలుగుని అతి కష్టం మీద అందంగా పలకడానికి ప్రయత్నిస్తుంటే ముచ్చట వేయబోయింది. కానీ భయం దాన్ని డామినేట్ చేసింది. నేను వినలేదు, వాళ్ళు క్యాబిన్ నుంచి మాట్లాడారు చెప్పింది. హతాశుడయ్యాడు. పోనీ పేర్లు కానీ వాళ్ళ అడ్రస్ కానీ అడిగాడు. తెలీదు, కానీ వెళ్లే ముందు ఆ అబ్బాయి శివాని క్విక్ అంటూ ఏదో అన్నాడు చెప్పింది. ఎలా ఉన్నారు ఇద్దరు అడిగాడు. గుర్తున్నంత వరకు వర్ణించి చెప్పింది. ఆమె చెప్పిన వివరాలన్నీ నోట్ చేసుకున్నాడు. అతని నెక్స్ట్ టార్గెట్ యూనివర్సిటీ. శివాని అన్న పేరు కలిగిన వాళ్ళు ముందు జెనెటిక్స్ డిపార్ట్మెంట్లో, ఆ తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్లో ఎవరన్నా ఉన్నారేమో వాకప్ చేయాలి మనసులోని అనుకోండి రాబిన్. ఆ రోజు ఏయూ అసెంబ్లీ హాల్ దగ్గర కుక్కిరిసి ఉంది. కారణం, రోస్లిన్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ సైంటిస్ట్ అయిన రాబిన్ పని మీద ఇండియా వచ్చారు. స్టూడెంట్స్తో మాట్లాడడానికి ఒప్పుకున్నారు. స్పెషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్స్ అన్నీ హడావిడిపడ్డాయి. వీసీతో మాట్లాడి అసెంబ్లీ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సంగతిని తెలియగానే గతుక్కోమన్నారు శివాని, మనోహర్లు. శశిభూషణ్ సంగతి ఈ వచ్చినానికి తెలుసా? ఇలా ఫోన్ వచ్చిన తర్వాతే అతను సిక్ అయి ఉంటాడని తెలుసా? రకరకాల అనుభవాలు, సందేహాలు మైండ్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆ సెమినార్కి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు ఇద్దరు. భవానీ శంకర్ని కూడా సెమినార్కి రమ్మని చెప్పాడు. ఉదయం 10ంటికి స్టార్ట్ అయింది. రాబిన్ ఆకారం చూడగానే చాలామంది విద్యార్థులు అడ్మైరింగ్గా ఫీల్ అయ్యారు. ఆయన చాలాసేపటి వరకు క్లోనింగ్ ప్రక్రియ గురించే వివరించారు. విద్యార్థులు మెస్మరైజ్ అయి విన్నారు. ఎందుకంటే ఆయన స్వయంగా క్లోనింగ్ చేసిన మనిషి కాబట్టి. ఆ తర్వాత విద్యార్థులు తమకు వచ్చిన సందేహాలను ఒక్కొక్కటి అడగసాగారు. ఒక విద్యార్థి లేచి, మనిషి పరిణామక్రమం ఇంతటితో ఆగిపోయిందని, ఇదే మానవ శరీర పరిణామ క్రమంలో ఆఖరి దశ అని, ఇప్పుడున్న మానవుడే అత్యున్నతుడు అని అంటున్నారు, నిజమేనా అని అడిగాడు. చిరునవ్వుతో తల అడ్డంగా ఊపాడాయన. దీనికి నేను ఒప్పుకోను. ఈ పరిణామమే మాగలేదు. నిర్విద్వంగా చెప్పిన ఆయన స్టేట్మెంట్ విని నివ్వెరపోయారు అందరూ. చాలామంది జన్యుశాస్త్రులు నిర్ధారించిన విషయాన్ని ఆయన కాదంటున్నారు. ఆధారాలు చెప్తారా అడిగింది. ఆధారాలంటే ప్రత్యక్షంగా ఇప్పటికిప్పుడు చెప్పలేను, కానీ పాత థియరీని ఆధారం చేసుకోండి. పూర్వం మనిషికి 4 కాళ్ళు ఉండేవి. అఫ్కోర్స్ అప్పుడు మనం కోతులం అనుకోండి. ఆయన అనగానే అసెంబ్లీ హాల్లో ఉన్న వారందరూ ముసిముసిగా నవ్వుకున్నారు. ఎప్పుడైతే ముందు 2 కాళ్ళ అవసరం తగ్గిపోయిందో అప్పుడే ఆటోమేటిక్గా అవి సన్నబడటం ప్రారంభించాయి. అంటే ఏవి ఉపయోగించమో అవి తగ్గిపోతాయి. అంతెందుకు, పూర్వం రా ఫుడ్ తినేవారు, దాంతో దంతాల సంఖ్య ఎక్కువగా ఉండేది అని ఓ క్షణమాగి, క్షమించాలి, ఇప్పుడు మీలో ఎంతమందికి జ్ఞానం వచ్చిందో చెప్పండి అన్నాడు. అర్థమైన వాళ్ళు చిన్నగా నవ్వారు. కొంతమంది అయితే తెల్లమొహం వేశారు. మిగతా వాళ్ళకి విడమర్చి బోధించారు. సో జ్ఞానదంతాలు రావడం తగ్గాయి. అంటే దంతాల ఉపయోగం బాగా తగ్గింది. ఎక్కువ ఉడికించిన పదార్థాలకి, ఫాస్ట్ ఫుడ్స్కి మనం అలవాటు పడ్డాం. దీన్ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. అంటే మనిషి అలవాట్లే మనిషి శరీర పరిణామాల్ని శాసిస్తాయా? శివాని లేచి అడిగింది.
రాబిన్ ఆమె వంక ఆసక్తిగా చూసి సర్టన్లీ అన్నాడు. అయితే రాబోయే కాలంలో మనిషి ఏ విధంగా ఉంటాడో చెప్పగలరా? శివానినే అంది. వినగానే ఆయన పెదాలపై విషాదపు నవ్వు తొంగి చూసింది. నేను నా స్నేహితుడు ఈ విషయం గురించి సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. కంప్యూటర్స్లో ఎన్నో ఊహాచిత్రాలు గీసాం. విచిత్రం ఏమిటంటే భవిష్యత్ మానవుడు పెద్ద వికృతాకారి, అత్యంత మేధోశాలి, శారీరకంగా బలహీనుడైన భవిష్యత్తు మానవుడు మనం ఊహించని రీతిలో ఉంటాడు. రాబిన్ మాటలకి అందరూ చేష్టలు దక్కి ఉండిపోయారు. ఇప్పటి వరకు ఎంతో అభివృద్ధిని సాధించి మరింతగా ముందుకు అడుగు వేస్తున్న మానవుడు సూపర్ హ్యూమర్గా మారే అవకాశం ఉందని లోకమంతా భావిస్తుండగా వారికి విరుద్ధంగా చెబుతున్నాడు రాబిన్. అంటే మానవుడు శారీరకంగా మానసికంగా ఏ విధంగా ఉంటాడు? శివాని అడిగింది. అప్పటికే మనోహర్ మనసులో విత్తులా మొదలైన అనుమానం కొద్ది క్షణాల్లో మర్రి చెట్టు మాదిరిగా విస్తరిస్తూ ఊడలు పరుచుకుంటోంది. నించుని అడుగుతున్న శివాని ఎడం చేయిని మెల్లగా టచ్ చేశాడు. తిరిగి చూసింది ఆమె. తల చిన్నగా అడ్డంగా ఆడించాడు. అర్థం కాలేదు ఆమెకి. రాబిన్ కొనసాగించాడు. చెబితే మీలో చాలామందికి నవ్వు వస్తుందేమో కానీ కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత మనిషి రూపురేఖలు మారిపోతాయి. తెలివితేటలు పెరిగి మెదడుతో పాటు తల పరిమాణం పెరిగిపోతుంది. ఇప్పుడున్న తలకి రెట్టింపు సైజు. అతిగా కంప్యూటర్ వాడకం వలన కళ్ళు పెద్దవై ముందుకు పొడుచుకొని వస్తాయి. మిగతా వాళ్ళు ఆశ్చర్యంగా వింటుండగా శివాని ఉలిక్కిపడింది. ఆమె మొహం పాలిపోయింది. నమ్మలేనట్లు మనోహర్ వైపు, భవానీ శంకర్ వైపు చూసింది. వాళ్ళు కూడా అదే స్టేజిలో ఉన్నారు. రాబిన్ ప్రసంగం నిరాఘాటంగా సాగిపోతుంది. ఉపయోగించిన అవయవం బలహీనమైపోతుందన్న థియరీ ప్రకారం కాళ్ళు చేతులు పుల్లలా మారిపోతాయి. ఎందుకంటే అప్పటికే మనిషి పూర్తిగా రోబోట్ల మీదే ఆధారపడతారు. స్విచ్ వేస్తే చాలు అన్ని పనులు చకచకా జరిగిపోతాయి. అతని దంతాల సైజు సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకంటే అతని ఆహారం కేవలం క్యాప్సూల్స్ మాత్రమే. వణికించే చలిలో ఓ మంచి తెర గాయం తెలియకుండా చర్మానికి వస్తున్న ఫీలింగ్. అప్రయత్నంగా కుర్చీలో కొలబడింది శివాని. శారీరకంగా దుర్బలుడైన ఆ మానవుడు మానసికంగా అత్యంత శక్తిశాలి. కంటి చూపుతో ప్రకృతిని శాసిస్తాడు. మనం 10 క్షణాల్లో తీసుకున్న డెసిషన్ని అతను ఒక క్షణంలో తీసుకుంటాడు. బలహీనమైన శరీరాన్ని కవర్ చేసుకోవడానికి మానసికంగా మరింత దృఢమవుతాడు. భవిష్యత్ మానవుడు పరమ సాధ్యపరుడు. ఇప్పటికే చూడండి, మనిషిలో స్వార్థం, అవినీతి పెచ్చి పెరిగిపోయాయి. అది వ్యక్తిగత స్వార్థమైతే కొంతవరకు పర్లేదు. ఆ స్వార్థం విస్తరించి దేశాల వరకు పాకింది. తమ దేశం ఒకటే సుఖంగా ఉంటే చాలు, మిగతా వాళ్ళు ఏమైనా పర్వాలేదు అనుకునే తత్వం పెరిగిపోయింది. అయితే ఎంతో పదిలంగా ప్రాణప్రదంగా కాపాడుకోవాల్సిన ప్రకృతిని మానవుడు తన స్వార్థాలలో తన్ని స్వయంగా నాశనం చేస్తున్నాడు ఆపాడు రాబిన్. ఆ తర్వాత ఓ స్టూడెంట్ లేచి నిలబడి అసలైన ప్రశ్న అడిగాడు. భవిష్యత్ మానవుడు ఇప్పుడే పుడితే? శివాని మనోహర్ చేయి పట్టుకుంది. ఆ చేతి వేడిని బట్టే తెలుస్తోంది ఆమె ఎంత టెన్షన్గా ఉందో. మారణహోమం జరుగుతుంది అన్నాడు రాబిన్. ప్రశ్న అడిగిన మనిషి తెల్లబోయి ఎలా అన్నాడు. ఎందుకంటే ప్రతి మానవుల్లో సాధారణంగా ఉండే ఫీలింగ్ తన దానికోసం ఎంతైనా తెగిస్తాడు. మనుషులంతా తనలా లేకపోతే భవిష్యత్ మానవుడు ఊరుకుంటాడా? క్షణమాగి అందరి వైపు చూస్తూ అతడు తన జాతిని నిర్మించుకోవడానికి తన సర్వశక్తులు ఒడ్డుతాడు. విపరీతమైన మానసిక బలం కలిగిన అతను ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. ప్రపంచాధిపత్యం అతని ఏకైక లక్ష్యం. ఈ గృహంలో ఇప్పుడున్న ఈ మానవ జాతి 100 సంవత్సరాల్లో హరించిపోతుంది. 1000 సంవత్సరాల తర్వాత కాల పరిణామంలో ఏర్పడాల్సిన భవిష్యత్ మానవ జాతి ఇప్పుడే ప్రపంచాన్ని ఆక్రమిస్తుంది. అచేతనులు అయ్యారు శివాని, మనోహర్ భవాని.
పోనీ వాళ్ళైనా సుఖంగా ఉంటారా అని జోక్లా అన్నాడు ప్రశ్న అడిగిన అతను. జాతి నిర్మాణం జరిగిన తర్వాత వ్యక్తిగత స్వార్థాలు పెచ్చిపీరిపోతాయి. ఆధిపత్యపు పోరులో పరస్పర యుద్ధాలు తప్పనిసరి. భూగోళం అంతటా రక్తం ఏరులై ప్రవహిస్తుంది. క్షణమాగి వారి శరీరంలో రక్తం ఉంటే ప్రయోగాలు కూడా వికృత రూపం దాల్చి మనిషి సహజంగా పుట్టిన దానికన్నా అతడు తయారు చేయబడటమే ఎక్కువ అవుతుంది అన్నాడు రాబిన్. అతని జీవితాంతం ఏమడిగాడు అతను జీవితకాలం ఎంత అడిగాడతను? 2 లేదా 3,000 సంవత్సరాలు. వినగానే సూదిపడినా వినపడేంత నిశ్శబ్దం. ఆ విరామయ వాతావరణంలో ఆడిటోరియం అంతా కలిగి చూశారు ముగ్గురు. ఆ చూపులో సానుభూతి ఉంది. ఈ ఔత్సాహికులు, ఈ మేధావులు, ఈ పరిశోధకులు ఎన్నాళ్ళ బతకరు. ఈ రాబిన్ ఉండడు. అదిగో ఆ మూల సీట్లో కూర్చుని ఇంతలేసి కళ్ళతో అమాయకంగా రాబిన్ చెప్పిన దాన్ని వింటున్న ఆ అమ్మాయి ఉండదు. కన్నతల్లి ఉండదు. కట్టుకోబోయేవాడు ఉండడు. ఎంత దుర్భరమైనది పరిస్థితి. తన చావు తనకి తెలియడం విచిత్రం కదూ. ఏ జబ్బో వచ్చిపోవచ్చు. తమ కుటుంబం చావుని ఊహించవచ్చు. ఎవరో కక్ష కట్టి హత్య చేయవచ్చు. దేశంలో అత్యధికులు చావుని సాధారణంగా భావించవచ్చు. ఏ యుద్ధమో రావచ్చు కనుక. కానీ ఇదేంటి? భూమికి జానడు లేని మనిషి ప్రపంచాన్నంతా సమూలంగా నాశనం చేసి ఈ భూమి మీద ప్రస్తుతం మానవుని ఉనికిని చెరిపేస్తాడన్న భయంకరమైన వాస్తవాన్ని జీర్ణించుకోవడం ఎలా? తట్టుకోలేనంత ఉద్రేకంతో స్పృహ తప్పింది శివాని. మనోహర్ భవానీ శంకర్ ఇద్దరు కంగారు పడ్డారు. ఆ అమ్మాయి స్పృహ తప్పడం చూసి హాల్లో ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆదుర్దాగా దగ్గరికి వచ్చారు. ఎవరో బాటిల్తో నీళ్లు తెచ్చి మొహం మీద చల్లారు. ఉపన్యాసం ముగించి చైర్లో కూర్చుని ఉన్న రాబిన్కి హాల్లో ఆ మూలగా కలకలం కనిపించింది. అతనిలో ఏదో అనుమానం. వాట్ హ్యాపెండ్? పక్కనున్న వ్యక్తిని అడిగాడు. అతనికి ఈ విషయం తెలియదు. అటెండర్ని పిలిపించి అడిగాడు. రెండు నిమిషాల్లో అతను వచ్చి చెప్పాడు. ఎవరో అమ్మాయి స్పృహ తప్పింది అని. రాబిన్ ఒకటి ముడిపడింది. అప్పుడే మనోహర్ భవానీ శంకర్లు ఆమె నడిపించుకుంటూ బయటకు తీసుకెళ్తున్నారు. అటువైపే పరిశీలనగా చూస్తూ ఆమె పేరేంటి క్యాజువల్గా అడిగాడు రాబిన్. శివాని చెప్పాడు అటెండర్. చిక్కుముడి విడదీయటానికి సులువు దొరికినట్లయింది. నేను ఆమెతో మాట్లాడాలి. ఏర్పాటు చేయగలరా అడిగాడు. ఏదో అనబోయి ఆగి అలాగే అన్నాడు. మీటింగ్ అయ్యాక హోటల్కి వెళ్ళడానికి కారెక్కబోతుంటే చెట్టు కింద నిలబడి మాట్లాడుకుంటూ కనిపించారు. ఆ ముగ్గురు ఎక్కబోతున్న తను ఆగాడు. మిగతా గెస్టులు కూడా అతను చూస్తున్న వైపే చూస్తున్నారు. రాబిన్ ఒక్కడే తమ వైపు వడివడిగా నడుస్తూ ఉంటే ముగ్గురు సర్పదృష్టిలా చూస్తుండిపోయారు. ఆర్ యు శివాని అడిగాడు రాబిన్. ఎస్, నూతిలోంచి వచ్చినట్లుంది ఆమె స్వరం. ఐఆమ్ రాబిన్, శశిభూషణ్ ఫ్రెండ్ని చివరి మాట ఒత్తి పలికాడు. ఆమె మొహం పాలిపోయింది. మరి మీరు ఈ మధ్య శశిభూషణ్కి ఫోన్ చేశారనుకుంటాను. ఆమె మొహంలోకి లోతుగా చూస్తూ అడిగాడు రాబిన్. నో, చెయ్యలేదు, తడబాటుగా అంది. అతని దృష్టిపథం నుంచి తప్పించుకోలేదు. వీళ్ళు ఫెయిర్గా లేరు. ఎలా నిజం చెప్పించారో తెలియడం లేదు. ఆమె మీకో సంగతి తెలుసో తెలియదు. శశిభూషణ్ ఇప్పుడు రోస్లిన్లో వర్క్ చేయడం లేదు అన్నాడు. మరి? ప్రశ్నార్థకంగా అన్నాడు మనోహర్. మా ఇంట్లో ఉన్న ఒక చిన్న పిల్లాడిలా ఉన్నాడు చెప్పాడు. అదేంటి? అర్థం కాకంది శివాని. ఏదో వినగాని వార్త వినడం మూలంగా అతని తలలోని నరాలు దెబ్బతిన్నాయి. అతను ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త. కానీ ఇప్పుడు ఒక చిన్నపిల్లాడు. బ్రేక్ఫాస్ట్తో సహా తినిపించాల్సిందే బాధగా అన్నాడు. మనోహర్కి శివానికి కనుకొలుకుల్లో నీళ్లు తిరిగాయి. వాటిని దాచుకోవడానికి తంటాలు పడ్డారు. మీకు ఆయన తెలుసా? సూటిగా అడిగాడు రాబిన్. ఒక్కసారి తడబడిపోయారు ఇద్దరు. తెలుసంటే మాకాయన విజిటింగ్ ప్రొఫెసర్, అంతే, అంతవరకే తెలుసు అన్నాడు మనోహర్. ఇక వాళ్ళేమీ చెప్పరని అర్థమైంది రాబిన్కు. వివరాలు తెలిసాయి, అంతే చాలు. అవతల వాళ్ళు తన కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఇంతసేపు వీళ్ళతో మాట్లాడటం మంచిది కాదు.
ఓకే సీ యూ అగైన్ చెప్పి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే భాగంగా ఊపిరి పీల్చారు ముగ్గురు. మిగతా కథ 7వ భాగంలో నుండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.